హరీష్ గారు ఈయన చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా 2015 నుంచి 19 వరకు అంటే చంద్రబాబు నాయుడు ఆయన పదవీ కాలంలో ఉన్నంత వరకు 4 సంవత్సరాలు పనిచేశారు. ఏంటి అసలు ఆయన టీంలో కానివ్వండి లేదంటే సీఎంఓలో కానివ్వండి మీ పాత్ర ఏంటి, మీ పని ఏంటి? గవర్నమెంట్ రిలేటెడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అని నేను చూసుకునేవాడిని. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారి పర్సనల్ హ్యాండిల్ నేను హ్యాండిల్ చేస్తూ ఉండేవాడిని. మిమ్మల్ని సీఎంఓలోకి తీసుకురావడానికి రీజన్ ఏంటి? ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ఒకటే అబ్జర్వ్ చేస్తారు, ఆయన మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, మీ క్యాస్ట్ ఏంటి. మీరు ఒక స్ట్రాటజిస్ట్గా ప్రభుత్వానికి కానివ్వండి లేదంటే చంద్రబాబుకి కానివ్వండి ఆయన పార్టీకి కానివ్వండి ఏమి సలహాలు సూచనలు ఇచ్చారు? కియా మోటార్స్ సంబంధించింది ఇచ్చాము మేము. అనంతపూర్లో ఎట్లా ఉంది దాని ఇంపాక్ట్, ల్యాండ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దానికి కొంచెం వ్యతిరేకత ఉంది. మీరు ఇన్ని సెంటిమెంట్ అనాలిసిస్లు చేశారు కదా, ఇప్పుడు 2019లో ఓడిపోవటానికి ఏం కారణం అంటారు? వాళ్ళు స్ట్రాంగ్ అవడానికి ఛాన్స్ ఇచ్చింది కూడా చంద్రబాబు గారే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఏంటంటే, ఆ రోజు మార్నింగ్ టీంతో స్టేట్మెంట్ ఏంటంటే, చంద్రబాబు గారు ఇక్కడ మెయిన్ ఆలోచించింది ఈ ధర్నాలు, గొడవలు, అల్లర్లు జరిగితే రెండో కారణం ఏం చెప్తారు? ఆయన చుట్టూ ఉన్న క్యాడరే ముంచేశారు. ఏంటది? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు అనేది పార్టీ పరంగా ఆయన పరంగా ఆయన పక్కన ఉన్నటువంటి కోటరీ కానివ్వండి, ఇప్పుడు ఆయన అరెస్టు తర్వాత అయినా ఈ పరిణామాల తర్వాత అయినా ఏమన్నా మారిందా అనేది. నమ్మక ద్రోహం అంటారు చూసారండి, ఆ కోటరీ చేసింది అదే. ఆ కోటరీ ఓపెన్లీ చెప్తున్నాను, ఇప్పుడు ఆయన పక్కన ఉన్నా లేకపోయినా 24 ఎలక్షన్స్ ఆయన గెలిస్తే నెక్స్ట్ ఒక విత్ స్పాన్ ఆఫ్ 1 monthలో I feel like someone is taking చంద్రబాబు గారు in some wrong direction. ఏంటి ఒక ఉదాహరణ చెప్పండి, ఏం రాంగ్ డైరెక్షన్? పెద్దది ఏంటంటే, పెద్ద ఉదాహరణ ఏంటంటే, ఆయన దగ్గరికి రిపోర్ట్స్ వెళ్తున్నప్పుడు మీరు నలిగిపోయే వాళ్ళం తెలుసా మేము. ఆయన మోసం చేస్తున్నారు, ఆయన ముంచేస్తున్నారు, ఇది రాంగ్ జరుగుతుంది సార్, ఇదిగోండి ఈ ఇంపాక్ట్ దీని మీద ఎంత ఉంది, ఈ ఇంపాక్ట్ దీని మీద ఎంత ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు గారికి ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ అదొక్కటే అండి. సో ధర్మ పోరాట దీక్షలోనే నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారు చూడండి, ఇప్పుడు మీ కళ్ళ ముందే రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు. అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ గారిని వెన్నుపోటు పొడిచాడు. ఈ చిన్న చిన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఆయన వెన్నుపోటుదారుడు, మాటలు మార్చేస్తాడని. నేను అగ్రీ చేస్తాను, ఆయన మాటలు మారుస్తాడు. ఆయన పక్క నుంచి చూసాను నేను. ఇప్పుడు దగ్గర ఎంతోమంది పొలిటీషియన్స్ని చూసాము మేము, పొలిటికల్ వర్క్స్ చూసాము, బట్ ది ఫస్ట్ టైం వీ హ్యావ్ సీన్ అన్ అడ్మినిస్ట్రేటర్. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. హరీష్ గారు ఈయన చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా 4 సంవత్సరాలు పనిచేశారు. సో ఆయన టీంలో ఉండి తెర వెనక మాత్రమే పనిచేసినటువంటి చాలామందిని మేము కనిపెట్టే ప్రయత్నం చేసాం, వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేసాం. అందులో భాగంగా మాకు లక్కీగా హరీష్ గారి కాంటాక్ట్ దొరకడం జరిగింది. ఈయన దాదాపు 2015 నుంచి 19 వరకు అంటే చంద్రబాబు నాయుడు ఆయన పదవీ కాలంలో ఉన్నంత వరకు సోషల్ మీడియాను మేనేజ్ చేయడం కానివ్వండి, ఆయన సీఎంఓలో పనిచేయడం కానివ్వండి, అఫీషియల్ అకౌంట్లు మెయింటైన్ చేయడం కానివ్వండి, ఆయన పర్సనల్ అకౌంట్ మెయింటైన్ చేయడం కానివ్వండి, కొన్ని సోషల్ మీడియా స్ట్రాటజీస్ కానివ్వండి, వీటన్నిటిని తెర వెనక ఉండి రచించినటువంటి వ్యక్తుల్లో హరీష్ కూడా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఆయనతో చాలా అంశాలు, మనకి ఇప్పటి వరకు తెలియనటువంటి అంశాలు, తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు బయటకు రానటువంటి చాలా అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. హరీష్ గారు, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్లుగా మీరు దాదాపు 4 సంవత్సరాలు పనిచేశారు ఆయన దగ్గర. అవునండి. ముఖ్యమంత్రిగా ఆయన పదవీ కాలంలో 4 ఏళ్ళు చాలా కీలకమైన సందర్భం. ఎగ్జాక్ట్లీ. పండగలు పబ్బాలని తేడా లేకుండా చాలా సందర్భాలు ఆయన వెంటే ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు, 12, 1 గంట 2 అయిన రోజులు కూడా ఉన్నాయి. ఇక 2 అయిన రోజులు కూడా చాలా వరకు ఉండుంటాయి. సో ఆ 4 ఏళ్ల అనుభవం క్లుప్తంగా 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక అడ్మినిస్ట్రేటర్ని మేము చూసామండి ఈ 4 yearsలో.
వీ హ్యావ్ సీన్ ఇప్పుడు దగ్గర ఎంతోమంది పొలిటీషియన్స్ని చూసాం మేము, పొలిటికల్ వర్క్స్ చూసాము, బట్ ది ఫస్ట్ టైం వీ హ్యావ్ సీన్ అన్ అడ్మినిస్ట్రేటర్, వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్, నాట్ వన్ ఆఫ్ ది ఇస్ వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్. ఎస్, అలాంటి విజనరీ లీడర్ దగ్గర మీరు 4 ఏళ్ళు పనిచేశారు కదా. ఎస్. సో ఏ సందర్భంలో అయినా సరే ఆయన సంతృప్తి స్థాయిని చేరుకోలేక ఇబ్బంది పడటం కానివ్వండి, లేదంటే ఆయన మీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను, ఆ స్థాయికి మీరు రాలేకపోయారని తిట్టడం కానివ్వండి, లేదంటే నేను ఊహించిన దానికన్నా చాలా అద్భుతంగా పనిచేస్తారని చెప్పేసి పొగట్టం కానివ్వండి, ఇవేమైనా జరిగాయి? అంటే సహజంగా చంద్రబాబు నాయుడు ఆయన ఒక వ్యక్తిని పొగట్టం అనేది చాలా రేర్ అంటారు కదా. చాలా రేర్ అండి. చాలా రేర్. మీకు ప్రశంసలు దక్కాయా, విమర్శలు దక్కాయా? విమర్శలు దక్కాయండి. ఓకే. ఎందుకంటే ఆ విమర్శలు కూడా ఏంటంటే మేము ఎప్పుడు తప్పుగా తీసుకోలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా 9th స్టెప్ దాకా ఆలోచిస్తాము, ఆయన 20th స్టెప్, నాట్ 10th స్టెప్. ఓకే. ఆయన 25th or 20th స్టెప్ దగ్గర ఆయన ఆలోచిస్తారు. చిన్న ఎగ్జాంపుల్ అదని చెప్తారా? పార్ట్నర్షిప్ సమిట్ ఎప్పుడు? ఇన్ విశాఖపట్నం. ఓకే. 2018 ఐ థింక్. సో వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ ఆయనకు సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో మీడియా కన్నా ముందు త్రూ హిస్ ఛానల్స్ మేము బయటకు ఇవ్వాలి. సో ఎంఓయూస్ ఎన్ని జరుగుతున్నాయి, ఎక్కడ జరిగింది, ఏ కంపెనీతో ఎంత ఎంఓయూ జరిగింది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంప్లీట్ మార్నింగ్ 8 o'clock or 7 o'clock స్టార్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డేకి మళ్ళీ వీ విల్ జస్ట్ గివ్ ఏ రిపోర్ట్. ఇవాళ అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఇది మీ అఫీషియల్గా ఇచ్చే రిపోర్ట్ అని కాదు. సో త్రూ ది ఏపీసీఎం గవర్నమెంట్ ఛానల్స్ అవనివ్వండి, సో త్రూ హిస్ పర్సనల్ ఛానల్ అవనివ్వండి, సోషల్ మీడియా ఛానల్స్ అవనివ్వండి, వీ జస్ట్ గివ్. ఆయన ట్వీట్ చేసినట్టు వీ హ్యావ్ టు గివ్ ద నెంబర్స్, రైట్? సో ఆయన ట్వీట్ చేస్తున్నారంటే ద నెంబర్ మస్ట్ బి ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్. ఓకే. సో మేమేమనుకుంటాం, ఎండ్ ఆఫ్ ది డేకి వీ విల్ జస్ట్ క్యాల్కులేట్ ఆల్ ది టోటల్ అండ్ వీ విల్ జస్ట్ గివ్ ది నెంబర్. సో మేము ఏ స్టేజ్ ఉండేవాళ్ళం అంటే పార్ట్నర్షిప్ సమ్మిట్లో అరౌండ్ 8 o'clock ద మీటింగ్ హోల్డ్స్ అన్నట్టు అనుకునేవాళ్ళము. మాకేంటంటే ఆ రోజు నిద్ర ఉండేది కాదు, ఫుడ్ కూడా ఉండేది, మీరు లంచ్ కూడా చేసిన రోజులు లేవు. ఆయన పరిగెత్తేవాళ్ళు, ఆయనతో పాటు మేము పరిగెత్తేవాళ్ళు. ఆయన కూడా లంచ్ టైం తీసుకునేవాళ్ళు కాదు. ఆయన ఒక ఎంఓఈ లేకపోతే ఒక కంపెనీతో ఇన్వెస్టర్స్తో మాట్లాడితేనే హీ విల్ జస్ట్ హ్యాజ్ హిజ్ లంచ్, దానికి బ్రేక్ కూడా తీసుకునేవాళ్ళు కాదు. సో మేము ఆయనతో ఉండేవాళ్ళం. సో ఎండ్ ఆఫ్ ది డే రిపోర్ట్ ఇచ్చే టైంకి మేము రిపోర్ట్ ట్వీట్ చేసేవాళ్ళం. సో దీస్ ఆర్ ద ఇన్వెస్ట్మెంట్స్ కేమ్ టుడే ఇన్ ఎంఓఈస్ ఇవాళ అయినాయి అని. ఇది చేసే టైం కానీ ఇంకా ఎంఓఈ సైన్ చేస్తుండే మాకు తెలిసేది కాదు. ఓకే. అండ్ అంత ఫాస్ట్గా ఉండేవాళ్ళు. మీరు ట్వీట్ చేసే టైంకి ఇంకా కొత్త ఎంఓయూలు ఎగ్జాక్ట్లీ ఇంకా కొత్త యాడ్ అవుతూ ఉండేవి. మాకు ఆ సాటిస్ఫాక్షన్, ఇవాళ కంప్లీట్ చేసాం అనుకున్నాం కదా, లేదు ఆయన మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏంటి అసలు ఆయన టీంలో కానివ్వండి, లేదంటే సీఎంఓలో కానివ్వండి, మీ పాత్ర ఏంటి, మీ పని ఏంటి, అసలు ఏంటి మీ విధులు ఏంటి అసలు? సో నేను ఆయనకి సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్గా వర్క్ చేసేవాడిని అండి. సో సోషల్ మీడియా హ్యాండిల్స్ మొత్తం ఏపీ సీఎంఓకి సంబంధించి గవర్నమెంట్ రిలేటెడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అని నేను చూసుకునేవాడిని. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారి పర్సనల్ హ్యాండిల్ కూడా నేను హ్యాండిల్ చేస్తూ ఉండేవాడిని. అంటే చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇన్స్టాగ్రామ్, అట్లా 3 అకౌంట్లు మీరే మెయింటైన్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ అండి. ఎప్పటి వరకు? సో 2019 ఎలక్షన్స్. ఓకే, 15 నుంచి 19 వరకు మీరే? ఎగ్జాక్ట్లీ. ఓకే. ఎలా మిమ్మల్ని సీఎంఓలోకి తీసుకురావడానికి రీజన్ ఏంటి? మీకు 2014 and 13 ఇయర్స్లో ఉమెన్స్ పార్లమెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ఇంట్రడ్యూస్ చేసింది మీకు. ఓకే. సో ఆ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి అది సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఒక ఉమెన్స్ అందరినీ పిలిచి పార్లమెంట్లో కూర్చొని ఒక గ్రాండ్ ఎలివేషన్ ఇచ్చారు దానికి. ఓకే. సో అది ఏదైతే హ్యూజ్ సక్సెస్ అయిందో ఆ హ్యూజ్ సక్సెస్కి బ్యాక్ ఎండ్లో ఉన్న టీం మొత్తం మా కంపెనీ అండి. సో దట్స్ అవర్ హోల్ టీమ్. సో ఉమెన్ పార్లమెంట్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పటి నుంచి ఆయన ఎవరు దీన్ని చేశారు, దీనికి సంబంధించిన ఆర్గనైజర్స్ ఎవరు అని చెప్పేసి ఆరా తీసారా? ఎగ్జాక్ట్లీ అండి. ఆయన ఆరా తీయడం జరిగింది, ఆయన టీం ఆరా తీయడం జరిగింది. ఇప్పుడు ఆయన కింద ఉన్న సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అహ్మద్ బాబు ఐఏఎస్ ఉన్నారు. సో యాక్చువల్లీ అహ్మద్ బాబు ఐఏఎస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐఏఎస్ కంపేరింగ్ టు ది ఐడియాలజీ. సో ఆయన రీసెర్చ్ చేసినప్పుడు సో ఆయనకి మా టీం తారసపడడం జరిగింది. సో ఫ్రమ్ దెన్ వీ హ్యావ్ సెవరల్ మీటింగ్స్ విత్ ది అఫీషియల్స్ అండ్ దెన్ దే జస్ట్ టుక్ అప్. సో మరి మీరు వచ్చే టైంకి ఎవరున్నారు అక్కడ? మేము వచ్చే టైంకి వీ హర్డ్ దట్ తేజస్విని పగడాల అని చెప్పేసి ఆవిడ ఉన్నారు. షీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ అని మాకు తెలుసు అంతే. అంటే రైటర్? Yeah. She wrote a good book on CBN గారు, ది గ్లోకల్ లీడర్ అని. అవునవును. సో తను డీల్ చేసేది అంతకు ముందు వరకు అని తెలుసండి. సో మీరు వచ్చారు, ఆ పాత టీం వెళ్ళిపోయింది. యా. అక్కడ ఏమి క్లాషెస్ రాలేదా?
లేదండి క్లాషెస్ అనేది ఎందుకంటే ఆవిడ కూడా చంద్రబాబు నాయుడు గారు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మీద పుస్తకం కూడా రాసిన వ్యక్తి అన్న అవునండి. అంటే వాళ్ళని తొలగించి మిమ్మల్ని పెడుతున్నారన్నప్పుడు సమ్ క్లాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదండి, అలాంటిది మా దృష్టి దాకా మాకైతే ఏమీ రాలేదు. సో దానికి తోడు ఏంటంటే ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ఒకటే అబ్జర్వ్ చేస్తారు, ఆయన మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, మీ క్యాస్ట్ ఏంటి, ఇదేమీ చూడరు ఆయన. సో దే విల్ ఓన్లీ అబ్జర్వ్ ఓన్లీ వన్ థింగ్, సో హౌ గుడ్ ఆర్ యూ ఎట్ యువర్ వర్క్. ప్రొఫెషనల్గా మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎంత అవుట్పుట్ ఇవ్వగలుగుతారు, దానివల్ల పబ్లిక్కి ఏం యూజ్ ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా నాకేం యూజ్ ఉంటుంది ఎప్పుడు ఆలోచించలేదండి. సో మీరు కానీ మీ టీం కానివ్వండి, అంటే ఎలా ప్రభుత్వానికి పార్టీకి మధ్య అనుసంధానంగా ఉండి పనిచేశారా, లేదంటే అచ్చంగా పార్టీని పక్కన పెట్టేసి ఓన్లీ ప్రభుత్వం అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు? ఎందుకంటే రాజకీయాలు అన్న తర్వాత ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాయింట్కి వస్తే మేజర్లీ మాది ఫోకస్ అంతా గవర్నమెంట్ బేస్డ్ అండి. ఓకే, మేజర్ మా ఫోకస్ అంతా, మా మెయిన్ టార్గెట్ ఏంటంటే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారిని పోర్ట్రేట్ చేయాలి. సో మీరు వచ్చిన తర్వాత మీ టీం చేసినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి సాధించిన? సో వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీఆర్ ది సెకండ్ పర్సన్ ఇన్ ఇండియా. అవర్ టీమ్, మా టీం అనేది వీఆర్ ది సెకండ్ టీమ్ ఇన్ ఇండియా హూ గేవ్ ట్విట్టర్ లైవ్ అవ్వనివ్వండి, ఇప్పుడు ఫేస్బుక్లో లైవ్ అవ్వనివ్వండి. సో అప్పట్లో ఏంటంటే ఇది ఎవరికి తెలిసేది, ట్విట్టర్ అనేది ఒకటి ఉందని తెలిసి కానీ దాంట్లో లైవ్ ఇవ్వచ్చు, ఇట్లా లైవ్ చేయొచ్చు అనేది కూడా ఎవరికి చాలామంది తెలిసేది కాదు. సో వీఆర్ ది సెకండ్ పర్సన్ ఇన్ ఇండియా అండ్ ఫస్ట్ పర్సన్ ఇన్ ఆంధ్ర, ఇన్ తెలుగు స్టేట్స్ అని చెప్పొచ్చు మేము. ఓకే, చంద్రబాబు గారు ఈజ్ ద ఫస్ట్ పర్సన్ తెలుగు స్టేట్స్ అండ్ వీఆర్ ద టీమ్ హూ గేవ్ దట్ సపోర్ట్ ఇన్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీ పార్ట్ అఫీషియల్లీ. ఇక స్ట్రాటజిస్ట్ విషయానికి వద్దాం కాసేపు, సోషల్ మీడియాను పక్కన పెట్టి. మీరు ఒక స్ట్రాటజిస్ట్గా ప్రభుత్వానికి కానివ్వండి, లేదంటే చంద్రబాబుకి కానివ్వండి, ఆయన పార్టీకి కానివ్వండి, ఏమి సలహాలు సూచనలు ఇచ్చారు? ఆ విధానికి వస్తే, ఆ పాయింట్కి వస్తే మేము చాలా ఇచ్చామండి. బట్ కొన్ని చెప్పండి. మచ్చుకి కొన్ని అంటే దీంట్లో కూడా నేను చెప్పేది ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ టూల్స్ విచ్ వీ బాట్ ఫ్రమ్ అవుటర్ కంట్రీస్. సో ఆ టూల్స్కి మేము ఏంటంటే వి జస్ట్ మేడ్ సెంటిమెంట్ అనాలిసిస్ అనేది వాళ్ళు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సో మేము ఈ సెంటిమెంట్ అనాలిసిస్ అనేది 2017లోనే మేము తీసుకొచ్చాము. సెంటిమెంట్ అనాలిసిస్ అంటే అందరూ అనుకున్నట్టు నాట్ దిస్ సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ కాదు, ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది పబ్లిక్ పల్స్. ఓకే, సో ఒక స్టేట్మెంట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ పబ్లిక్కి బయటకు వచ్చినప్పుడు దానికి ఎంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, ఎంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, ఎంతమంది అంటే న్యూట్రల్గా ఏ స్టేజ్లో ఉంటుంది. సో విల్ టేక్ దిస్ మెట్రిక్స్ ఫ్రమ్ ఆల్ ది పోర్టల్స్ అనమాట. ఎలక్ట్రానిక్ మీడియా అవనివ్వండి, ప్రింట్ మీడియా అవనివ్వండి, సోషల్ మీడియా అవనివ్వండి. సో దీనికి సంబంధించి వీ విల్ టేక్ ఆల్ ది మెట్రిక్స్ అవుట్. దీనికి సంబంధించి వీ విల్ ఒక రిపోర్ట్, ఒక స్ట్రాటజీ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఒక స్టేట్మెంట్ సిబిఐ చంద్రబాబు గారు ఇచ్చినప్పుడు అండ్ ఒక చీఫ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు ఇది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందా, పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందా అనేది. సో దీనికి సంబంధించి అలా మీరేమేమి ఇచ్చారు, ఏ విషయాలు ఇచ్చారు? కియా మోటార్స్ సంబంధించింది ఇచ్చాం మేము. అనంతపూర్లో ఎట్లా ఉంది దాని ఇంపాక్ట్, ల్యాండ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దానికి కొంచెం వ్యతిరేకత ఉంది. ఎందుకంటే సడన్గా ఇక్కడ ల్యాండ్ ఏంటంటే కియా మోటార్స్ వాళ్ళు దే ఆస్క్డ్ ఫర్ వాటర్, మాకు కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మేము పెట్టాలంటే మాకు ఇన్ని ఫ్లోస్ ఆఫ్ ఇన్ని క్యూసెక్స్ మాకు ఫ్లో వాటర్ కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు దానికోసం కొన్ని ల్యాండ్స్ ఇవ్వమన్నప్పుడు వాటర్ ఫ్లో కోసం ఒక టైం సర్టెన్ అంటే అపోజిషన్స్ ఎప్పుడు ధర్నా చేశారు. ఆ ధర్నా చేసింది వాళ్ళు పెట్టిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కోసం. 75% ఎంప్లాయీ మాకు లోకల్లో ఉండాలి. సో అంటే మీ సెంటిమెంట్ అనాలిసిస్లో కియా మోటార్స్ మీద ఏమని వచ్చింది? ఇట్స్ పాజిటివ్ వచ్చింది. కానీ అక్కడ రియాలిటీ వేరు కదా. కియా మోటార్ పరిసర ప్రాంతాల్లో కూడా అనంతపురంలో కూడా గెలవలేనటువంటి పరిస్థితి. 2 సీట్లు వచ్చాయి అనంతపురం జిల్లాలో. అసలు రాయలసీమ మొత్తం మీద 59 స్థానాల్లో 3 స్థానాలు మాత్రం వచ్చాయి. ఎగ్జాక్ట్లీ అండి. అంటే మరి మీ సెంటిమెంట్ అనాలిసిస్ అనేది కరెక్ట్ కాదని రుజువైనట్లేనా? మీ సెంటిమెంట్ అనాలిసిస్ ఇచ్చింది ఎలక్షన్స్ టైంలో కాదండి. ఎలక్షన్స్ టైమ్స్కి ఎప్పుడు కూడా మనం, కానీ అది కంటిన్యూ అవ్వాలి కదా. ఒక పరిశ్రమ వచ్చిందంటే ఆ పరిశ్రమ ద్వారా వచ్చేటువంటి కృతజ్ఞతా భావం అనేది కంటిన్యూ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. బట్ అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు టేక్ ఇన్ కన్సిడరేషన్, మన కన్సిడరేషన్లో తీసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంటుంది, ది ఇంపాక్ట్ ఆఫ్ అపోజిషన్ లీడర్. ఓకే. సో ఇప్పుడు ఒక హ్యూమన్ మైండ్ అనేది ఎప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే ఎట్లాగంటే, ఇఫ్ యూ సీ దిస్, ఇప్పుడు నేను ఒక వాచ్ తీసుకున్నాను, రేపొద్దున నేను షోరూమ్కి వెళ్తాను, నాకు దీనికన్నా బెటర్ వాచ్ కనిపిస్తుంది, అరే నేను అది తీసుకుంటే పోయేదేమో
అంటే కియా మోటార్స్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి వస్తే ఎగ్జాక్ట్లీ ఇంకా మంచి పరిశ్రమలు ఇంతకన్నా గొప్ప పరిశ్రమలు వస్తాయని జనం ఫీల్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఎందుకు ఆ వే ఆఫ్ థాట్ ఎందుకు వచ్చిందంటే ద ఇంపాక్ట్ గివెన్ వర్డ్స్ ఇంపాక్ట్ ఏదైతే పబ్లిక్ మీద ఉంటుందో అది, రెండోది వైఎస్ఆర్ గారు బ్యాక్ ఎండ్. ఓకే. రెండోది అనంతపూర్ రీజియన్కి కంపెనీస్ పక్కన పెడితే అక్కడ అపోజిషన్ పార్టీ నుంచి వచ్చిన బలమైన ఇంపాక్ట్ ఏదంటే లోకల్. కియా మోటార్స్ పెట్టిన దానికన్నా అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ లేదన్న నెగిటివిటీ ఎక్కువైపోయింది. సో ఆటోమేటిక్గా యూత్ ఏమనుకుంటారండి, ఇప్పుడు దట్స్ ఎ కొరియన్ కంపెనీ కియా మోటార్స్ అనేది. సో కొరియన్ కంపెనీ అన్నప్పుడు వాళ్ళు ద టర్మ్స్ అగ్రిమెంట్స్ ఏదైతే గవర్నమెంట్ జరిగినా కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వమని చెప్పలేదు ఏ రోజు కూడా, ఎందుకంటే ఆ మీటింగ్స్లో మేము ఉన్నాం, వీ హ్యావ్ అటెండెడ్. ఎందుకంటే యాజ్ ఎ సోషల్ మీడియా టీమ్ మాకు ఆ ఇన్పుట్స్ మేము తీసుకోవాలి, వీ నీడ్ టు. మరి ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు పూర్తిగా ఇదయ్యాయి. కియా మోటార్స్ నిన్న మొన్నటి వరకు అసలు ఉంటుందా ఊడుతుందా తెలియని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్నంత ఎంప్లాయ్మెంట్ ఇప్పటికీ రాలేదు. ఎగ్జాక్ట్లీ. అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎంపీ వెళ్ళి ఆయన్ని అక్కడ కియా మోటార్స్ ప్రతినిధులను బెదిరించినటువంటి సంఘటనలు, యాన్సిలరీ యూనిట్లు కర్ణాటకకో పక్క రాష్ట్ర తమిళనాడుకో తరలిపోయినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. సేమ్ ఎంతైతే పెట్టుబడి పెట్టారో అదే స్థాయిలో ఎలక్ట్రిక్ ప్లాంట్ కోసం పెట్టాలనుకున్నటువంటి ప్రతిపాదన కాస్త వీళ్ళు విరమించుకుని దండం దొర అనేటటువంటి పరిస్థితికి వచ్చారనేది వాస్తవం కనిపిస్తుంది. అవునండి, అవును. మరి అదే సెంటిమెంట్ అనాలిసిస్ ఇప్పుడు మీరు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి చెప్పండి, అంటే ఈ పరిస్థితుల మధ్య? అదే సెంటిమెంట్ అనాలిసిస్ ఈ పరిస్థితుల్లో చేస్తే అది నేను చెప్పాల్సిన పని కూడా లేదు. వీఆర్ ఆల్రెడీ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్స్. అది ఎంత ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి పోనీ ఆ రోజు పరిస్థితులు ఏదో వదిలేద్దాం, ఈ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళు కియా తీసుకొచ్చారు, మనకి ఎంతో కొంత ఇది చేశారు, అలాంటి వాళ్ళని మనం దించేసాం కాబట్టి మరోసారి మనం అన్న పట్టం కట్టాలనే ఫీలింగ్, అంటే ఈ 5 ఏళ్లలో చూసినటువంటి పరిణామాల దృష్ట్యా జనం మనసు ఇప్పుడైనా మారుతుందంటారా? మారుతుందా అంటే మారిందని నేను చెప్తానండి. మారిందనే చెప్తారు. నేను మారిందనే చెప్తాను, అది చాలా గట్టిగా చెప్తాను మారిందని. సరే, ఆ సెంటిమెంట్ అనాలిసిస్ విషయానికి వస్తే మీరు కియా గురించి చెప్పారు. నెక్స్ట్ ఏంటి, ఇంకేం చేశారు మీరు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఓకే చంద్రబాబు గారు విభేదించారు. ఓకే, ఎన్డీఏ నుంచి బయటకు రావడం. ఓకే. సో అప్పుడు కూడా వి జస్ట్ గేవ్ ఎ రిపోర్ట్. ఏమని? నెగిటివ్ అని ఇచ్చామండి. అంటే ఏంటి? అంటే ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే నరేంద్ర మోదీని వదులుకోవటం కానీ ఎన్డీఏని వదులుకోవటం కానీ ప్రజలకు ఇష్టం లేదా? ఇక్కడ వాళ్ళని వదులుకోవడం అనేది పక్కన పెడితే, అంటే వాళ్ళ సమాధానం నాకు అర్థం కాల. ఓకే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నుంచి విభేదించడం అది ఆ విషయం పక్కన పెడితే, ద డెసిషన్ విచ్ ఇట్ ఈస్ మేడ్ ఎట్ ద టైం ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఎప్పుడైతే మనకి ప్యాకేజీ అవనివ్వండి, ప్యాకేజీ సంబంధించిన ఫలితాలు అవనివ్వండి, స్పెషల్ స్టేటస్ అవనివ్వండి. సో స్పెషల్ స్టేటస్ సంబంధించి జరిగిన డిస్కషన్స్ ప్రియర్ వేరు. సో అది నేను డిస్కస్ చేయలేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. నా సోషల్ మీడియా పరంగా నాకు పరిధి ఉంటుంది. సో ఆ డిస్కషన్స్ని ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు, మాకు తెలియదు కూడా ఏ విధంగా ప్యాకేజ్ యాక్సెప్ట్ చేశారు చంద్రబాబు గారు ఏంటి అనేది. సో ఆ తర్వాత ఇంపాక్ట్, ఇప్పుడు ఆయన బయటకు వస్తున్నప్పుడు ఇంపాక్ట్ అంటే మోడీ ఏదో చేస్తారు కదా, వై డోంట్ వి వెయిట్. స్పెషల్ స్టేటస్ గురించి మీరు ధర్నా చేస్తున్నారు, ఆ హీట్ స్టార్ట్ అయింది, ఆ హీట్ని సెంట్రల్ దాకా తీసుకెళ్లారు. సో సెంట్రల్ నుంచి ఆ ఇంపాక్ట్ అనేది రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇట్స్ నాట్ గోయింగ్ ఆన్ స్నాప్. ఇప్పుడు చంద్రబాబు గారు ఇవాళ ఒక 1 month నుంచి ఆ హీట్ బ్రీఫ్గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ బీజేపీని వ్యతిరేకించడం, ఎన్డీఏలోంచి బయటకు రావడం ప్రజలకు నచ్చలేదంటారు? నచ్చలేదండి. కానీ ప్రస్తుతం అప్పటి నుంచి కానీ ఇప్పుడు కానివ్వండి ఆ సెంటిమెంట్ అసలు లేదు కదా. ఇప్పుడు లేదండి, అంటే బీజేపీతో తెలుగుదేశం కలవద్దని మెజారిటీ జనాలు కోరుకుంటున్నారని ప్రస్తుతం మనం చూస్తున్నాం. అది ఇప్పుడు ప్రెసెంట్ సినారియోస్ వేరు కదండి. అప్పుడు మాత్రం విడిపోవటాన్ని వ్యతిరేకించారు. అప్పుడు సినారియోస్ వేరు కదా. అప్పుడు సినారియోస్ అది ఎట్లా అయిపోయిందంటే, అప్పటికి చంద్రబాబు గారికి అపోజిషన్లో బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేసారు. మీకు బాగా తెలిసింది వెన్నుపోటు అని చెప్పేసి. సో మళ్ళీ ఇప్పుడు అదే చేశారు చంద్రబాబు గారు. విభేదించేటప్పుడు మళ్ళీ ఇదే చేశారు. ఆ రోజు మోడీ కావాలని వెళ్ళారు, మరి ఇవాళ స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నారు? మరి ఆ ప్యాకేజ్ వద్దని అప్పుడే విభేదించవచ్చు కదా. మీ అనాలిసిస్ ప్రకారం 2018లో తెలుగుదేశం పార్టీ బీజేపీని వదులుకొని బయటకు రావడం అనేది తప్పిదం, ప్రజలు దాని పట్ల ఆగ్రహంగా ఉన్నారని చెప్పేసి మీ అనాలిసిస్ రిపోర్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడేం వస్తుంది? ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందా, లేదంటే బీజేపీ దగ్గరకు కూడా వెళ్ళొద్దని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు?
బీజేపీ ఛాయలకు కూడా మీరు వెళ్ళొద్దు, మీరు ఇలాగే ఉండండి, సింగిల్గానే పోటీ చేయండి, లేదంటే కూటమితో కలిసి పోటీ చేయండి అని చెప్పేసి చెప్తున్నారా? ఇక్కడ 2 types of variants వచ్చినాయి, 2 types of variations వచ్చినాయి మనకి. ఒక వేరియేషన్ వచ్చి వద్దనేది, ఆల్రెడీ గతంలో నష్టపోయాము ఓకే, బీజేపీని నమ్మి. పార్టీ అంటుందా, ప్రజలు అంటున్నారా? ప్రజలు అంటున్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు బీజేపీతో కలవద్దు అంటున్నారు. అంటే ఇది చెప్తున్నాను, దీంట్లో 2 types of variations ఉన్నాయి. ఒక సెట్ ఆఫ్ పబ్లిక్ వచ్చేసి ఆల్రెడీ అంతకుముందు కలిశారు, ఏం జరిగింది అంటే మీ పబ్లిక్లో మనం చూస్తూ ఉంటాము. పబ్లిక్ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ చేశారు కాబట్టి బీజేపీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, లేదంటే 2019 ఎలక్షన్స్ ఓడిపోవడం కారణం కూడా బీజేపీయే. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సీఎస్గా హైర్ చేయడం అవనివ్వండి, లేకపోతే జగన్కి సపోర్ట్ ఇవ్వడం అవనివ్వండి, జగన్ గారికి కలెక్టర్లను మార్చడం, ఏదైనా కంప్లీట్ అంతా బీజేపీ చేసింది, బీజేపీ దగ్గరుండే చేసింది. సో ఈ ఇంపాక్ట్ అనేది ఉంది. సో ఒక సెట్ ఆఫ్ పబ్లిక్ ఎట్లా ఉంటుందంటే, ఆ టైంలో అది చేశారు కాబట్టి ఎందుకు కలవడం, మళ్ళీ జరగడం గ్యారంటీ ఏంటి రేపొద్దున. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కలిశారో అదే సేమ్, ఇప్పుడు ఏదైతే సినారియో రన్ అవుతుందో ఎగ్జాక్ట్ ఇదే సినారియో మనకి 2014లో రన్ అని మీరు అబ్జర్వ్ చేస్తే, అప్పుడు కూడా మనకి ఫస్ట్ బీజేపీ రావడం, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్స్, బీజేపీ ఎంటర్ అవ్వడం, అది కూటమి అవ్వడం. సో ఇప్పుడు ఈ సినారియో, ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ పర్సన్స్ ఏమనుకుంటున్నారు, అది మంచిదే మనకి, బీజేపీ రావడం కూడా మంచిదే. ఎందుకు అంటే, ఒకటి స్వార్థంగానే ఆలోచిస్తున్నారు, రేపొద్దున ఏం జరుగుతుందనే కాదు. ఫస్ట్ చంద్రబాబు గారు బీజేపీ కూడా వస్తే కనుక ఈయన గెలుస్తారు, చంద్రబాబు గారు ఈ టర్మ్ గెలిస్తే స్టేట్ ఒక సెట్లో పడుతుంది. ఇప్పుడు స్టేట్ అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతుంది, అది అప్పులు అవనివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ అవనివ్వండి, ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, ఇప్పుడు అవుట్ ఆఫ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది స్టేజ్. ఒక స్వార్థంగా ఆలోచిస్తే ఈయన కలవాలి, ఇష్టం లేకపోయినా, పబ్లిక్ ఇష్టం ఉన్నా లేకపోయినా కూటమి వస్తే బాగుంటుంది. మెయిన్ అంటే వీళ్ళ పబ్లిక్, ఒక సెట్ ఆఫ్ పబ్లిక్ మెయిన్ మోట్ ఏంటంటే, అది ఏదైనా అవనివ్వండి చంద్రబాబు గారు రావాలి, రూలింగ్లోకి రావాలి. ఓకే, అది ఆ రూలింగ్లో వచ్చేది కూడా ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ ఆర్ ఎనీథింగ్. అంటే ఈయన కమ్మ, నువ్వు ఓన్ చేసుకున్నా ఈయన కమ్మ కాబట్టి ఈయన రావాలి, అది లేదండి పబ్లిక్లో. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ అది చాలా ఎక్కువ ఇంపాక్ట్ వెళ్ళింది. సో ఈసారి కులం కార్డు అనేది పనిచేయదండి, ఆప్షన్ లేదు. కులం కార్డు వాడడానికి ఎంత ట్రై చేసినా అది వర్కౌట్ కూడా అవ్వదు ఎవరికి. ఇప్పుడు క్లియర్ రిపోర్ట్ ఉందా? క్లియర్ రిపోర్ట్ అండి, అది కంప్లీట్ క్లియర్ రిపోర్ట్ ఉంది అది. బికాజ్ నేను ఎక్కువ గ్రౌండ్లోనే ఉంటాను. మీరు ఇన్ని సెంటిమెంట్ అనాలిసిస్లు చేశారు కదా, ఇప్పుడు 2019లో ఓడిపోవటానికి ఏం కారణమయ్యాయంటారు? ఎందుకు అంత తక్కువ స్థాయిలో సీట్లు వచ్చాయంటారు? ఇప్పుడు దానికి ఆ విషయానికి వస్తే దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను మేజర్ మిస్టేక్స్ 2 చెప్తాను. ఒకటి స్వతహాగా మనం చేసుకునే మిస్టేక్, ఏంటది? రెండోది చెప్తాను. ఒకటి స్వతహాగా చేసుకునేది, రెండోది పబ్లిక్ బేస్డ్, అంటే అపోజిషన్ బేస్డ్. ఓకే, సో అపోజిషన్ బేస్డ్ అనేది ఫస్ట్ సెకండ్ మాట్లాడుకుందాం. అపోజిషన్ బేస్డ్ అనేది ఆ ఛాన్స్, వాళ్ళు స్ట్రాంగ్ అవడానికి ఛాన్స్ ఇచ్చింది కూడా చంద్రబాబు గారే. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఏంటంటే, ఆ రోజు మార్నింగ్ టీంతో స్టేట్మెంట్ ఏంటంటే, ఆయనకు కావాల్సిన బందోబస్తు అంతా ఇవ్వండి, ఆయన పబ్లిక్లోకి వెళ్తున్నారు, సో తొక్కిసలాట లాంటిది జరిగితే ప్రాబ్లం అవుతుంది, రోప్ పార్టీస్ కూడా ఇవ్వండి. ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేట్ సెక్యూరిటీ టీం కన్నా గవర్నమెంట్ సెక్యూరిటీ ఎక్కువ ఉంది, డిపార్ట్మెంటల్ సెక్యూరిటీ చాలా ఎక్కువ అండి. ఎప్పటి వరకు అనుకున్నారు, ఆయన లాస్ట్ శ్రీకాకుళం అక్కడ లాస్ట్ పాయింట్ దాకా కూడా మీరు ఈ పాదయాత్ర అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా పొరపాటున టీడీపీ క్యాడర్ అవనివ్వండి, లేకపోతే కాన్స్టిట్యున్సీలు అవనివ్వండి, లేదా ఏదన్నా గ్రామం అవనివ్వండి, మండలాలు అవనివ్వండి, ఎక్కడ కూడా పొరపాటున ఒక గొడవ జరిగింది దాఖలా లేవు ఎక్కడ కూడా. దానికి రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు అండి. జగన్మోహన్ రెడ్డి మీ దృష్టిలో అది కరెక్ట్ నిర్ణయం అంటారా కాదంటారా? ఒక రకంగా నిర్ణయం అంటే, ఒక లీడర్గా, ఒక అపోజిషన్, ఒక రూలింగ్లో ఉండే ఒక పొలిటీషియన్గా ఆలోచిస్తే అంత సెక్యూరిటీ నాకు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఓకే, హీజ్ అన్ అపోజిషన్ లీడర్, లెట్ హిమ్ డూ హిజ్ వర్క్.
దానికి ఆయన సాఫీగా అంటే ఆపి అక్కడికక్కడ నల్ల బెలూన్లు ఎగరేసి ఎగ్జాక్ట్లీ అడ్డుకుంటూ పోతే అది చేసి ఇప్పుడు ఎంతసేపు అండి ఆయన రూలింగ్లో ఉన్నారు యాజ్ అ చీఫ్ మినిస్టర్. కానీ అది ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురాదు. ఇప్పుడు ఈ రోజు నారా లోకేష్ యోగాడం పాదయాత్రని అడుగడుగునా అడ్డుకున్నటువంటి తీరును చూసిన తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆయన పాదయాత్ర సక్రమంగానే జరిగేది, ఈయనకి అడ్డుకుంటున్నాడని చెప్పేసి ఒక చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు మరి అదే చెడ్డ పేరు ఆ రోజు ఆయనకి వచ్చేది కదా. అదే అంటున్నాను, అది ఆయన చేయాలనుకోలేదు కదా. హీఈస్ అ లీడర్. సో అలా సాఫీగా ఆయన యాత్ర సాగించడం కూడా ఈయన అధికారం నుంచి కోల్పోవడానికి ప్రధాన రీజన్. ఎందుకు రీజన్ అంటే ఒకటి పాదయాత్ర వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్ట్రాంగ్ అయ్యారో అందరికీ తెలిసిందే. అది ఒక్క ఛాన్స్ అవనివ్వండి, తండ్రికి తగ్గ పాలన చేస్తాను అననివ్వండి, ఎంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ అది. చంద్రబాబు గారు ఇక్కడ మెయిన్ ఆలోచించింది, ఇక్కడ కూడా చెప్తున్నా, అపోజిషన్ అతను ఇబ్బంది పడకూడదని కాదండి ఆలోచించింది. వీఆర్ ఇన్ ఏ బడ్డింగ్ స్టేజ్. ఆంధ్ర ఈజ్ ఇన్ ఏ బడ్డింగ్ స్టేజ్. సన్ రైజ్ స్టేట్ అనేది మనకు ఒక థీమ్ పెట్టుకున్నారు. ఈ ధర్నాలు, గొడవలు, అల్లర్లు జరిగితే రేపొద్దున్న నా రాష్ట్రానికి వచ్చి ఒక ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఆగిపోద్దో అని భయం. ఇప్పుడు వైజాగ్లో అప్పుడు లూలు మాల్కి సంబంధించి అందరూ తెలిసిందే. ఇప్పుడు ఇదే పద్ధతి కనుక అప్పుడు ఫాలో అయ్యి ఉండి బ్లాక్ బెలూన్స్ వేసి అవనివ్వండి, వాటర్ బాటిల్స్ వేసడం, లేకపోతే గుడ్లు వేసడం, ఈ ధర్నాలు జరిగి ఉంటే ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్టర్కి వద్దాం అనుకుంటే మీరు పెట్టుబడి పెడతారండి? పెట్టరు కదా. ఖచ్చితంగా ఆయన మెయిన్ ఉద్దేశం అదే, మెయిన్ థీమ్ అదే. ఆయన మెయిన్ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయాలనో లేకపోతే ఇది కాదు. ఎక్కడ కూడా అల్లర్లు రేగకూడదు. ఎక్కడ చిన్న గొడవ వచ్చినా రేపొద్దున నా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి ఆగిపోతుంది. పెట్టుబడి ఆగిందంటే ఒక 100 మందికి, ఒక చిన్న కంపెనీ వస్తే 100 మందికి ఉన్న ఎంప్లాయ్మెంట్ పోతుంది. అది నాకు జరగకూడదు. ఇప్పుడు ఆ సర్టెన్ పీరియడ్లో ఎందుకండి తెలంగాణ స్టేట్ కానివ్వండి, బెంగళూరు అవనివ్వండి, తమిళనాడు అవనివ్వండి, ఎందుకంటే భయపడిపోయారు మాకు ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, ఈయన కొట్టుకెళ్ళిపోతున్నాడని. ఎందుకు భయపడాల్సి వచ్చిందండి? సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. మరి రెండో కారణం ఏం చెప్తారు? రెండో కారణం అనేది సొంత మనుషులు చేసిన ముంచేయడం అంటానండి. ఓపెన్లీ చెప్పాలంటే సొంత మనుషులే ముంచేశారు. ఆయన చుట్టూ ఉన్న క్యాడరే ముంచేశారండి. ఎప్పుడు ఏంటది? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు అనేది ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్, బట్ ఎందుకంటే రేపొద్దున్న అది ఇంపాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ ఎలా అనేది నేను చెప్పగలుగుతాను. పోనీ ఆ మనుషులు ఇప్పుడు మీరు 2019లో ఎవరైతే ముంచేశారని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఆ మనుషులు ఇప్పుడు స్టిల్ ఇంకా ఆయన చుట్టూ ఉన్నారా? స్టిల్ ఉన్నారండి. మరి రేపు 2024లో ముంచడం గ్యారంటీ ఏంటి? మీరు చెప్పకపోతే ఎలాగా? చెప్పకపోతే ఆయనకి తెలియాలి. అవకాశం వస్తే చెప్తాం పర్సనల్లీ, బట్ పబ్లిక్గా ఇప్పుడు వాళ్ళ నేమ్స్ నేను రివీల్ చేయలేను. ఎందుకంటే పబ్లిక్గా వాళ్ళు ఇప్పుడు చాలామంది ఆయనతో ఉన్నారు, ఆయన పక్కన లేకపోయినా ఆయన పేరు చెప్పుకుని ఆయనకు సంబంధించిన కంపెనీస్లో కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించిన కంపెనీ ఏముందని మీకు తెలుసు. అలాంటి మనుషులు ఆయన కంపెనీలోనే, ఇప్పుడు అక్కడ సీఎం ఆఫీస్ పర్టికులర్గా ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేసి ఆయన కంపెనీలోనే ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు మేజర్ రోల్స్లో. సో ఇప్పటికీ స్టిల్ ఐ ఫీల్ లైక్ సమ్ వన్ ఈజ్ టేకింగ్ చంద్రబాబు గారు ఇన్ సమ్ రాంగ్ డైరెక్షన్. ఆ టైంలో కూడా అదే జరిగిందండి. ఏంటి ఒక ఉదాహరణ చెప్పండి, ఏం రాంగ్ డైరెక్షన్? పెద్ద ఉదాహరణ ఏంటంటే సిటిజన్ సాటిస్ఫాక్షన్ సర్వే. అవును, దీని మీద తెలుగుదేశం పార్టీలు కూడా విమర్శలు ఉన్నాయి. అహ్మద్ బాబు చేసినటువంటి పని ఇదంతా అని చెప్పేసి ఒక రూమర్. అది రూమర్ కన్నా ఒక రకంగా నిజమని ఇప్పటి వరకు రూమర్ అనుకున్నాం. మీరు చెప్పండి, రూమరో కాదు, నిజమేనా? రూమర్ కాదని మనం అనుకోవచ్చండి. ఓకే, ఎందుకంటే అంత సంతృప్తి లేకపోయినా సంతృప్తి ఎక్కువ ఉన్నట్టు చూపించాడు, అంతేనా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు అట్ ద సేమ్ టైం మేము ఉన్నాము, మా సైడ్ నుంచి మేము ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్ ఇస్తాం. మీకు చెప్పినట్టు సెంటిమెంట్ అనాలిసిస్ లాగా మేము ఒకటి ఇస్తాం రిపోర్ట్. సో ఆ సెంటిమెంట్ అనాలిసిస్ రిపోర్ట్ మీరు ప్రిపేర్ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ సర్వే రేట్ అనేది చాలా లోలో ఉందండి. మేము రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేసాం. కాబట్టి మాకున్న మైనస్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ అథారిటీ టు సబ్మిట్ ద రిపోర్ట్ డైరెక్ట్లీ టు చీఫ్ మినిస్టర్. మా రిపోర్ట్స్ ఏవి కూడా మేము డైరెక్ట్గా ఆయనకి ఇచ్చే స్టేజ్ మాకు లేదు. సో వీ నీడ్ టు గో త్రూ హైరార్కీ ఓన్లీ. ఆ రిపోర్ట్స్ ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా త్రూ హైరార్కీనే వెళ్ళాలి. సో ఇఫ్ ఐ కుడ్ హ్యావ్ బ్రాట్ మై ల్యాప్టాప్, నేను రిపోర్ట్స్ కూడా నా దగ్గర మెయిల్స్లో ఉంటాయి. ఇంకా ఎవరు పంపించాను ఆ మెయిల్స్ కూడా నా దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఆ డేటా ఎక్కడికి పోదు కదా, మెయిల్లో ఉన్న డేటా. సో దట్ ఇస్ సేమ్ మెయిల్ విచ్ ఐఎమ్ యూజింగ్ రైట్ నౌ. ఆ మెయిల్ ఆయన అహ్మద్ బాబు దాదాపు 90% చెప్తాను. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ అసలు ఎంత ఉంది చెప్పండి, మనం ఎక్కువ దాన్ని డ్రాగ్ చేయకుండా ఎంత ఉంటే 28% ఉందండి.
28% మాత్రమే సంతృప్తి ఉంటే 90% సంతృప్తి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ. అలా ఎలా ఇస్తారు? ఇచ్చారండి. అలా ఎలా ఇచ్చారంటే ఓకే, వాళ్ళు ఇప్పుడు స్వతహాగా ఆయన ఎలా ఇస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పార్టీలో కింద ఉన్నోళ్ళు లేదంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు పార్టీ పదవుల కోసం వాటి కోసం వీటి కోసం సరే కొంచెం బాగుందని చెప్పేసి ఇస్తే మనకేదో దక్కుద్ది కదా అని చెప్పేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ నిజం నిక్కచ్చిగా చెప్పాలి కదా, అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి. రాంగ్ జరగట్లేదు, మనం రాంగ్ కరెక్ట్ ట్రాక్, అది స్వతహాగా మరి వాళ్ళకి ఇంటెన్షన్స్ ఏమన్నాయి మనకు తెలియదండి. అది పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయా? ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన ఇంకోటి పాదయాత్ర చేసిన ఏ కారణాలైనా సరే ఆయన ఓడిపోవడం అనేది తథ్యమయ్యేది కదా. ఎగ్జాక్ట్లీ అదే కదా మీరు చెప్పేది. 28% మాత్రమే సంతృప్తి ఉంటే 90% సంతృప్తి ఇప్పుడు ఇచ్చారు. మనకి ఆయన నమ్మినా నమ్మకపోయినా సరే, ఒకటి 90% సంతృప్తి అని చెప్పేసి నమ్మినా నమ్మకపోయినా సరే ప్రజలైతే సంతృప్తిగా లేరన్న విషయం అయితే క్లియర్ కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఇక ఈవీఎంలు, మోడీ మాయాజాలం, మోడీతో బయటకు వచ్చారు, ఇవన్నీ అది సెకండరీ అండి. అసలు అది సెకండరీ, అది ప్రైమరీ డిఫరెంట్ కదా. మా రిపోర్ట్ ఏది కూడా వివేకానంద రెడ్డి మర్డర్, జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్, వీటికన్నా ప్రజలు సంతృప్తిగా లేరనేటువంటి విషయం మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సంతృప్తి ఇన్ ద సెన్స్ ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారు. నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాంగ్లోకి వెళ్తుంది. సంతృప్తిగా లేరని నేను అంటలేదు. మీరు చెప్పేది దాని ప్రకారం 28%. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పేది ఏంటంటే సంతృప్తి బేస్ మేము తీసిన బేస్ వచ్చేసి ఇట్స్ లైక్ బిఫోర్ 90 days ఆఫ్ ఎలక్షన్ మా రిపోర్ట్. సో ఆ టైంలో మేము ఇదే రిపోర్ట్, ఇప్పుడు సంతృప్తి సాటిస్ఫాక్షన్ సర్వే రేట్ మేము ఇదే రిపోర్ట్ 2018లో లేకపోతే 2017లో తీసుంటే ఇప్పుడు అహ్మద్ బాబు గారు ఏది రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్కి సమానంగా మాది వచ్చేది, 90% వచ్చేది. మేము తీసిన పాయింట్ ఆఫ్ టైమ్ ఒక రకంగా రాంగ్ అనుకోవచ్చు మేము. ఎందుకంటే బిఫోర్ 90 days మేము తీసిన రిపోర్ట్లో అప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ అనేది ఒక స్టార్ట్ అయిపోయింది, ఒక ఛాన్స్ అనే వేవ్ స్టార్ట్ అయిపోయింది. సో అందరికీ ఏంటంటే అప్పుడు దాకా వచ్చే స్కీమ్స్ వేరు. ఇప్పుడు మనకి పెళ్లి కాను కానీ న్యూలీ వెడెడ్ కపుల్కి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళకి అమౌంట్ వితిన్ 1 week ఇవ్వడం, చనిపోయిన వాళ్ళకి వితిన్ 1 week, చనిపోయిన రోజు చంద్రన్న బీమా ఒకటి, బీమా కూడా కాదండి దానికి ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్. అదే చంద్రన్న బీమాలోనే చనిపోయిన రోజున అంత్యక్రియల ఖర్చులు పెదకర్మ అయ్యే సమయానికి అదొక్కటే కాకుండా చంద్రన్న బీమాలోనే మీరు చెప్పింది ఒక పార్ట్, అది కాకుండా ఇంకొక ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ దట్. చంద్రన్న బీమా వాళ్ళు తీసుకోకపోయినా, ఓకే, చంద్రన్న బీమా తీసుకోకపోయినా ఇఫ్ దే ఆర్ బౌండ్ టు టీడీపీ ఆర్ దీనికి మన సాటిస్ఫాక్షన్ దీనికి దగ్గరలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఇప్పుడు పార్టీ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి కూడా ఆన్ ది డే చనిపోయిన తెలిసిందంటే పార్టీ పరంగా ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అది ఉండేది. ఇట్లా స్కీమ్స్ డిఫరెంట్ అన్నీ ఉండేవండి. సో ఇప్పుడు తోఫా, రంజాన్ తోఫా, సంక్రాంతి ఈ కానుకలు, క్రిస్మస్ కానుకలు ఇప్పుడు గవర్నమెంట్లో మీరు చూస్తున్నారా? మేము ఆ టైంలో తీసుంటే సార్ మించి నవరత్నాలని మహిళలకు డైరెక్ట్ గా డబ్బులు అని చెప్పేసి ఎంతవరకు బీపీటీ స్కీమ్స్ అని చెప్పేసి చాలా ఇస్తాం, అంతకుమించి చాలా. నిన్న ఒక 1 week బ్యాక్ నేను రాజమండ్రి సైడ్ వెళ్ళానండి, చిన్న సర్వే వర్క్ మీద వెళ్ళాను. అక్కడ నేను ఒక ఆటో ఎక్కాను. ఆటో డ్రైవర్ని అడిగాను ఏంటి ఎందుకంటే నేను పబ్లిక్లో ఉన్నప్పుడు ఎక్కువ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటాను. మాకు ఇప్పుడు ఒక పాయింట్ మీద మేము మాట్లాడాలంటే మాకు అదే కావాలి. పబ్లిక్ ఏమనుకుంటున్నారు మీరు అన్నాను. గవర్నమెంట్ ఏమొస్తుంది, మనకి పథకాలు వస్తున్నాయా, ఏంటి పరిస్థితి అంటే మారితే బాగుండు సార్. ఎందుకు మీరు మారితే బాగుండని మీరు ఎందుకు అనుకున్నారు? ఎందుకు ఆలోచన వచ్చింది అంటే మీ యూనియన్లో మీరు ఒక్కరు అనుకుంటున్నారా, మీ యూనియన్లో డిస్కషన్ జరుగుతుందా? లేదండి, సాయంత్రం అయితే మేము కూర్చుంటాం కదా, 10 మంది కూర్చుంటాం. 10,000 రూపాయలు సహాయం తీసుకునే ఆటో కార్మికులు కూడా ఈ మాట అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నేను క్వశ్చన్ చేశాను. అదేంటి మీకు 10,000 వస్తుంది కదా అంటే మాకెందుకు వస్తుంది సార్, ఆటో నాది కాదు, నేను అద్దెకి తెచ్చుకుంటున్నా, ఇది ఓకే, ఆటో నాది కాదు. మా యూనియన్లో 68 ఆటోలు ఉన్నాయి. ఈ 68 ఆటోల్లో దగ్గర 30 మందికే ఓన్ ఆటోలు ఉన్నాయి సార్. మిగతా ఎవరి ఆటోలు ఓనీ కాదు. మేము ఓనర్ దగ్గర తెచ్చుకుంటాం, రోజుకి రెంట్ ఇచ్చి తెచ్చుకుంటాం మేము. ఒకప్పుడు మాకు బాగుండేది, గ్యాస్ తక్కువ ఉండేది, డీజిల్ రేట్ తక్కువ ఉండేది, ఎంతో కొంత కిరాయిలు ఎక్కువ ఉండేవి. మాకు మిగిలేది
ఇవాళ సాయంత్రం అయ్యేసరికి ఒక 800, 600, 500, మినిమం 500 మేము పట్టుకెళ్ళేవాళ్ళం అండి ఇంటికి. మాకు డ్రింకింగ్ అలవాటు ఉంటుంది. పక్క మా యూనియన్ వాళ్ళతో సరదా కలిసి ఒక 100 రూపాయలు డ్రింకింగ్ అని పక్కన పెట్టుకునేవాళ్ళం. 70 రూపాయలు, 80 రూపాయలు మాకు ఇది ఉండేది, చీప్ లిక్కర్ ఉండేది. మేము కొనుక్కునేవాళ్ళం, సరదాగా తాగి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇంటికి ఒక 400 పట్టుకెళ్ళేవాళ్ళం. ఇంట్లో వాళ్ళకి 200 ఇచ్చేవాళ్ళం, 200 మేము ఖర్చులు గుంచుకునేవాళ్ళం మళ్ళీ రేపు పొద్దున్న డీజిల్కి. ఇవాళ మేము ఆటోకి రెంట్ మేమే కట్టుకోవాలి. ఆటోకి ఫైన్ వేస్తున్నారు, ఆ ఫైన్ ఓనర్ కట్టాడండి. నువ్వు పట్టుకెళ్ళావు కాబట్టి నువ్వే కట్టుకో అంటాడు. ఆ ఫైన్ ఎందుకు వేస్తావు మాకు కూడా తెలియదు. ఫైన్ పడుతుంది. డీజిల్ రేట్ పెరిగిపోయింది, లిక్కర్ రేట్ పెరిగిపోయింది. అది పెరిగిందని మేము తాగడం ఆపలేము. ఎప్పటి నుంచో మాకు అలవాటైంది. సాయంత్రం మేము తాగి ఇంటికి వెళ్ళేది మాకు అలవాటు అంతే. 500 పట్టుకెళ్ళిన రోజు నుంచి ఇవాళ మేము ఇంటికి 50 పట్టుకెళ్తామో ఇవాళ, లేకపోతే 10 రూపాయలు పట్టుకెళ్తామో ఇవాళ, మిగులుతాయి అన్న ఆలోచనలు మేము ఉంటున్నామండి. డీజిల్ కూడా మా ఓనర్ కొట్టాడు, డీజిల్ మేమే కొట్టుకోవాలి. వచ్చిన కిరాయిలో ఫైన్లు వేస్తే ఫైన్లు మేమే కట్టుకోవాలి. ఆటో రిపేర్ అయితే రిపేర్ మేమే చేయించుకోవాలి. ఇంత జరిగిన తర్వాత మాకు 10,000 ఎక్కడ వస్తాయండి? మాకు వచ్చేది లేదు. అమ్మఒడి అంటారా ఎన్ని సంవత్సరానికి ఇస్తారు? సంవత్సరానికి అది స్కూల్కి ఇస్తారా మాకు ఇస్తారా పక్కన పెడితే దాన్ని మాకు వచ్చే ఉపయోగం పిల్లలకి వెళ్ళిపోద్ది కదండి. అది మేము బతకడానికి ఏమొస్తుంది? మాకు 60 ఏళ్ళు దాటలేదు మాకు పోనీ పెన్షన్ రావడానికి. మేమందరం ఏదో ఈయన వైఎస్ఆర్ గారు ఆ టైంలో మాకు చాలా చేశాడు, అదేవిధంగా ఈయన కూడా చేస్తారని మేము అనుకున్నాం. కానీ ఇవాళ అట్లా లేదండి పరిస్థితి. ఈయన పోనీ అట్లా రోడ్లు ఏం బాగున్నాయంటే రోడ్లు బాగోట్లేదు. ఆటో ఇవాళ పొద్దున్న మేము ఓనర్కి తీసుకొని సాయంత్రం రేపు పొద్దున్న ఆటో స్టార్ట్ చేయని సౌండ్ వస్తే ఎరా సౌండ్ వస్తుంది అడుగుతున్నాడు మమ్మల్ని. అది నువ్వే చేయించుకో, ఎందుకు ఎడపడని రఫ్గా తోలుతున్నావా? ఇది పరిస్థితి బయట. సో మొత్తానికైతే సాటిస్ఫాక్షన్ సర్వేల పేరుతోటి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అయితే సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వక కొంప ముంచారని చెప్పేసి మీరు చెప్తున్నారు. 200% పక్కన ఉన్నాడు అంతే. ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, లేదంటే ఆయన పర్సనల్ టీమ్ కానివ్వండి. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు గారికి ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ అదొక్కటే అండి. ఓకే, ఆయన ఏంటంటే హీ విల్ బి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రివ్యూస్. ఇవన్నీ మీ కళ్ళ ముందే జరిగాయా? మా కళ్ళ ముందు జరిగింది, నా కళ్ళ ముందు, నా టీం కళ్ళ ముందు, నా ముందు జరిగింది. అసలు ఆయన ఏ రిపోర్ట్లు తీసుకుంటారు చెప్పండి? ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రిపోర్ట్ అండి. ఏదనేది లేదు. రోడ్స్ వాళ్ళు ఏం బాగున్నాయి, ఇప్పుడు రోడ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రిపోర్ట్ గురించి. నంద్యాల బై ఎలక్షన్స్ జరుగుతుంది 2018 ఆగస్ట్, మీకు ఐడియా ఉండొచ్చు. అవును. జగన్మోహన్ రెడ్డి దాదాపు 13 రోజుల పాటు అక్కడ ఉండి ప్రయత్నం చేసినా సరే మేము సక్సెస్ సాధించామని చెప్పేసి ఎన్నికల ముందు మాకు బూస్ట్ ఇచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూడా ప్రచారం చేసుకుంది. ఎగ్జాక్ట్లీ నంద్యాల బై ఎలక్షన్ మనం 27,000 మెజార్టీతో కొట్టాం కాబట్టి ఈ పాజిటివ్ ఇంపాక్ట్ తో 2019 ఎన్నికలు కూడా ఈజీ కొడతామని చెప్పేసి మీకు ఇందాక చెప్పింది కూడా అదే నేను. సో అక్కడ ఏం రాంగ్ అయింది? అక్కడ అన్ని మీకు చెప్పిన నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, మేము సర్వే చేసిన సాటిస్ఫాక్షన్ సర్వే రిపోర్ట్ మేము చేసింది రాంగ్ టైంలో చేసాము. 2018లో ఆ టైంలో చేస్తుంటే అది పక్కాగా 90% వచ్చేది చెప్పాను చూసారా. ఆ ఇంపాక్ట్ మీరు నంద్యాలలో మీరు చూసి ఉండొచ్చు. ఓకే. సో అదే నంద్యాల టైంలో చంద్రబాబు గారు ఆలోచన ఎట్లా ఉంటుందో మీకు చెప్తాను చూడండి. అడ్మినిస్ట్రేటర్ విజనరీ ఎందుకంటామంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక చీఫ్ మినిస్టర్ని పట్టుకొని ఆయన నడి రోడ్డు మీద కాల్చాలి ఏదో అన్నాడు. మరి అదే సిచ్యువేషన్ ఇవాళ ఒక నార్మల్ సిటిజన్ ఒక కామెంట్ చేస్తుంటేనే అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్ చేస్తాడని చెప్పి అరెస్ట్ చేసి ఆస్తులు జప్తు చేస్తామనే స్టేజ్ దాకా వెళ్ళారు. ఆ రోజు కూడా మరి జరిగింది కదా, ఒక చీఫ్ మినిస్టర్ని ఒక అపోజిషన్ లీడర్ అన్నారు కదండి. మరి చంద్రబాబు గారు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ రోజు? నెక్స్ట్ డే చెప్తాక రివ్యూ మీటింగ్స్ ఉంటాయని చెప్పారు కదా, అదే మీటింగ్లో ఆ పాయింట్ రేజ్ అయింది ఆయన దగ్గర, చంద్రబాబు గారి దగ్గర రేజ్ అయితే ఆయన ఆన్సర్ ఒకటే, ఇవన్నీ పట్టించుకోమాకండి, ఇది పట్టించుకుంటే మనం ఇవాళ జరిగే అన్ని పనులు ఆగిపోతాయి. ఇవాళ హైవేస్ రాజమండ్రి అట్లా వింగ్లో హైవే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నరేగాకి సంబంధించిన మీటింగ్స్ ఉన్నాయి, అది కంక్లూడ్ చేయాలి, మళ్ళీ క్యాంపెయిన్కి వెళ్ళాలి, అది క్లోజ్ చేయండి. ఇదంతా నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అండ్ దిస్ ఈజ్ టైం వేస్ట్ బిజినెస్. అది షెడ్యూల్ చేయండి ఫాస్ట్గా. ఇవాళ వై డోంట్ యూ షెడ్యూల్ నరేగా మీటింగ్, అది కంప్లీట్ చేయండి. ఇవాళ ఎందుకు హైవే అంత ఎందుకు డ్యామేజ్లో ఉంది? అది రేపొద్దున ఎవరిని ఎయిర్పోర్ట్ నుంచి వస్తే ఎట్లా వస్తారు? ఆ హైవే డ్యామేజ్ అయితే అది కంప్లీట్ చేయండి ఇవాళ అని ఆయన సీరియస్ అయిన రోజు అది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అన్న కామెంట్స్ పట్టించుకోవాలి నథింగ్ అండి. ఓకే, అదే జస్ట్ ఆ కామెంట్లనే సీరియస్ గా తీసుకుని యాక్షన్ తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అనేది వేరేలా ఉండేది కదండి. ఇప్పుడు మీరు వేరేలా ఎట్లా ఉంటుందంటే మీరు ఇప్పుడు చూడొచ్చు, ప్రెసెంట్ సినారియోస్ మీరు చూడొచ్చు. ఖచ్చితంగా ప్రెసెంట్ సినారియోస్. ఇదొక ఎగ్జాంపుల్.
మీరు రిపోర్ట్లను మ్యానిపులేట్ చేస్తున్నారు, పక్కన ఉన్న వాళ్ళు ఆయన వరకు సరైనటువంటి రిపోర్ట్లు రాకుండా చేస్తున్నారు అంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఏం మ్యానిపులేట్ చేశారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సరే, సాటిస్ఫాక్షన్ సర్వే పక్కన పెడదాం, దాని మీద తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మొత్తుకుంటుంది. ఓకే, అది కాకుండా ఇంకా ఏ రిపోర్ట్లు మ్యానిపులేట్ చేసి ఆయన మోసం చేశారు? మేము చాలా రిపోర్ట్స్ ఇచ్చామండి, ఒకటి కాదు రెండు కాదు, చాలా. మీరు ఇచ్చే రిపోర్ట్లు కూడా మ్యానిపులేట్ అయ్యాయి? అదే మీకు చెప్తున్నా కదా హైరార్కీ. ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇప్పుడు హైరార్కీ ఎట్లా ఉంటుందంటే, మేము ఒక రిపోర్ట్ సోషల్ మీడియా రిపోర్ట్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తాం. సోషల్ మీడియా అనేది అందరికీ తెలిసిన ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఎంతవరకే. దాని బ్యాక్గ్రౌండ్లో మేము చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ మేము వాడతాం. సో మేము చంద్రబాబు గారు వర్క్ చేసినప్పుడు వీ హ్యావ్ యూజ్డ్ టూల్స్. మీకు ఆల్రెడీ చెప్పినట్టు వేరే కంట్రీస్ మేము ఆ టూల్స్ కొన్ని మేము వాడిన డేస్ ఉన్నాయి. సో ఆ రిపోర్ట్స్ మేము ప్రిపేర్ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ కాంట్ సే ఇది అని నేను చెప్పలేను, అది ఎట్లా మ్యానిపులేట్ అవుతుందంటే అనాలిసిస్ మేము ఇస్తాం. సార్ ఈ పాయింట్ మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ హైరార్కీ మనం ఎప్పుడు ఫాలో అవ్వాల్సిందే, దాన్ని ఎవరేం చేయలేరు. ఈ హైరార్కీలో ఏమవుతుందంటే, నేను మీకు ఆ రిపోర్ట్ ఇస్తాను నేను. సో కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ మీకు ఇచ్చేస్తా. సార్ ఇదిగోండి, ఈ ఇంపాక్ట్ దీని మీద ఎంత ఉంది, ఈ ఇంపాక్ట్ దీని మీద ఎంత ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి దాంట్లో నెగిటివ్ అనేది ఎప్పుడు కనబడదండి. అసలు నెగిటివ్ అనే పదం తీసేస్తారు. ఇవాళ దాకా మేము అరౌండ్ కొన్ని 100 రిపోర్ట్స్ ఇచ్చి ఉంటాం. ఈ 100 రిపోర్ట్స్లో నాకు తెలిసి ఆయనకి 10 వెళ్ళి ఉంటాయి. ఆ 10 వెళ్ళిన దాంట్లో నెగిటివ్ అనేది తీస్తుంటారు. అసలు నెగిటివ్ అనేది కనపడదు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి. అది ఆయన తిడతారనో, లేదంటే ఆయన దగ్గర మెప్పు పొందాలనో, లేకపోతే మేము చాలా బాగా చేసేస్తున్నాం, మీరు చాలా బాగా చేసేస్తున్నారు అని దాన్ని కవర్ చేయడానికో మాకు తెలియదు. మీరు నమ్మరు, ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ 90 days స్ట్రాటజీ అనేది ఒకటి పెట్టుకుంటారండి ఎలక్షన్స్ ముందు. అన్ని విధాల క్యాంపెయిన్ స్ట్రాటజీ, సోషల్ మీడియా ఏం చేయాలి, పార్టీ ఏం చేయాలి, ఈ క్యాంపెయిన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ 90 days క్యాంపెయిన్ ఏదైతే రన్ అవుతుందో ఆ క్యాంపెయిన్ అప్పుడు మీకు క్లియర్లీ ఇంటిమేషన్ ఇచ్చేసాం, వీఆర్ నాట్ గోయింగ్ టు విన్ అని. ఓకే, మేము ఇచ్చేసాం ఓపెన్లీ, వీ జస్ట్ గేవ్ ఇట్ ఓపెన్లీ, వీఆర్ నాట్ గోయింగ్ టు విన్. ఎవరికి ఇచ్చారు? ఈ హైరార్కీకి. మీరు అసలు 2019 ఎన్నికల్లో గెలవని చెప్పేసి ఇచ్చేసాం. మేము మార్చిలో ఇచ్చేసామండి. అరౌండ్ ఫెబ్లో ఆయన ఢిల్లీ అందరినీ మహాకూటమి కింద అందరినీ గ్యాదర్ చేసుకుని ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష, మనకి ఆంధ్రాలో ధర్మ పోరాట దీక్ష వచ్చేసి 18లో ఆయన బర్త్డే టైంలో చేశారు, 2018 ఆగస్ట్ టైంలో ఆయన బర్త్డే టైంలో. అక్కడి నుంచి మనకి ఫస్ట్ డౌన్ఫాల్ కొంచెం స్టార్ట్ అయింది. ఎట్లా డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంటే, విభేదించారని పక్కన పెడితే ఆఖరికి ఈయన మోడీని కూడా వెనుపోటు పొడి చేశారు అని. సో ధర్మ పోరాట దీక్షలోనే నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చాయి. నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే, అక్కడికి పబ్లిక్ రావచ్చు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకు, మన పవన్ కళ్యాణ్ ఉన్నారండి. పవన్ కళ్యాణ్ లాస్ట్ ఎలక్షన్స్లో పబ్లిక్ గ్యాదరింగ్ ఎట్లా ఉంది ఆయనకి? ఓట్లు పడినాయా? సో చంద్రబాబు గారు దీక్ష చేసినప్పుడు కూడా యాజ్ అడ్మినిస్ట్రేటర్ అభిమానించే వాళ్ళు వచ్చారు, కాదంటలేదు. బట్ గ్రౌండ్లోకి మనకి గ్రౌండ్ ఇంపాక్ట్ ఎక్కువ కదా, కావాల్సిన గ్రౌండ్ రిపోర్ట్ కావాలి. గ్రౌండ్ రిపోర్ట్లో ఎట్లా గెలిపోయిందంటే, అపోజిషన్ దాంట్లో చాలా స్ట్రాంగ్ సక్సెస్ అయింది అపోజిషన్ తీసుకెళ్ళడంలో. అప్పుడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారు. చూడండి ఇప్పుడు మీ కళ్ళ ముందే రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు, అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ గారు వెన్నుపోటు పొడిచారు. సో మీరు ఇచ్చిన రిపోర్ట్ అయితే మార్చిలో ఇచ్చింది, మీరు గెలవం అని చెప్పేసి ఇచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. మాకు ఎందుకంటే మాకు నెగిటివ్ ఇంపాక్ట్, అది ఆయన వరకు ఎలా వెళ్ళింది? గెలుస్తున్నాం, మంచి మెజార్టీతో గెలుస్తున్నాం చెప్పేస్తారా? ఎగ్జాక్ట్లీ. మీరు చూస్తే ఒకవేళ మీరు ఇచ్చినట్లుగా గెలవం అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది, ఆయన వరకు యాజ్ ఇట్ ఈస్ గా వెళ్ళినట్లయితే అప్పటికి ఏమైనా తప్పులు సరిదిద్దుకొని ఛాన్స్ ఉండేది. 90 days ఉంది కదా టైం మనకి. ఓకే, 90 days ఛాన్స్ ఉండేది. అంటే ఓడిపోవడం అనేది ఖాయం, బట్ 23 సీట్లు అనేది ఉందో చూసారా, అది చేంజ్ అయ్యేదేమో. మేబీ 40 or 50 ఛాన్స్ ఉండేది దీనికి. ఎందుకంటే ఈ కుడ్ హ్యావ్ ఫోకస్డ్ మోర్ ఆన్ ఇంపాక్ట్, ఎక్కడ మనం లాస్ అవుతున్నాం అనేది ఈ కుడ్ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఇట్. ఆ ఫోకస్ ఆయన కోటరయ్య పూర్తిగా ముంచేసిందంట. కంప్లీట్లీ ఆయన ముంచేసి. మీరు చెప్పండి, సరే కోటరీ ఇవన్నీ ఆయన వరకు చేరలేదు అనుకుందాం, మరి ఆయన చేసిన 5 ఏళ్ల పరిపాలన కాలం ఏమైంది? మరి ఈ రోజుతో పోల్చుకుంటే ఈ రోజుతో అక్కడ పెట్రోల్ రేట్లు తక్కువగా, డీజిల్ రేట్లు తక్కువగా, సామాన్యుడు బతుకు బాగుంది, పనులు ఉన్నాయి, ఇసుక ఫ్రీగా దొరికింది, భవన నిర్మాణ కార్మికులు 2 చేతులు సంపాదించుకున్నారు, పోలవరం ఒక పూర్తయ్యే స్టేజ్లో కనిపించింది, వ్యవసాయం పట్టిసీమతోటి కృష్ణా డెల్టా కాపాడబడింది, అటు రాయలసీమకు కూడా కృష్ణా జలాలు వచ్చి ఎంతో కొంత సంతోషంగా ఆనందంగా ఉన్నారు. సింపుల్ అండి, సింపుల్. మనిషి ఇన్ని అంశాలు ఉన్నా సరే 5 ఏళ్ల పరిపాలన కాలంలో
నెగటివ్ మధ్య మధ్యలో ఉండొచ్చు. మనిషి ఆశాజీవి, మనిషి ఆశాజీవి. స్టేట్ మొత్తం మీరు చూస్తున్నారు. అమరావతి చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. అవును, 2014 ముందు అమరావతిలో ఎకరం ఎంత, తర్వాత ఎంత, అమరావతిలో మరి ఎందుకు ఓడిపోయారు? గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎందుకు ఓడిపోయారు? రీజన్ రీజన్ మీరు రిపోర్ట్ రూపంలో చెప్పారా? మనిషి ఆశాజీవి. ఆశాజీవి ఏంటంటే జగన్ గారు దాంట్లో స్ట్రాంగ్ అయ్యారు. ఆ స్టేట్మెంట్ తీసుకెళ్ళడంలో ఏం స్టేట్మెంట్ గ్రౌండ్లోకి ఎట్లా వెళ్ళిపోయిందంటే, వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు, చంద్రబాబు గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు రియల్ భూమి డౌన్ అయిపోయింది. వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు మళ్ళీ రియల్ భూమిని వాళ్ళకి అవనేమంటే రియల్ ఎస్టేట్ని ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. ఒక్కసారిగా హైక్ అనమాట, ఫ్రమ్ అధపాతాళం నుంచి ఆకాశం తీసుకెళ్ళిపోయారు ఆయన. గ్రౌండ్లోకి ఆ టీం ఎట్లా అంటే, అది పీకే టీం అవనివ్వండి, హూవర్ ఇట్ ఈస్, దే ఫోకస్ మేజర్ ఆన్ ద ఎక్కడైతే వీక్ సెక్షన్ ఉంటుందో దాన్ని మీరు ఫోకస్ చేశారు. ఎలా అంటే, జగన్ వస్తే అసలు ఇది వేరేలా ఉంటుంది, మీకు వాళ్ళు ₹1 కోట్లు ఇచ్చి ఇప్పుడు 10 కోట్లు అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అక్కడ దగ్గర మేము చూసేవాళ్ళం డెవలప్మెంట్. మేము సీడ్ యాక్సెస్ రోడ్, మేము సెక్రటేరియట్కి వెళ్ళాలంటే ఫ్రమ్ విజయవాడ వీ నీడ్ టు గో త్రూ సీడ్ యాక్సెస్ రోడ్. ఆ రోడ్డుకి ఆ కింద పైప్ లైన్స్ అవనివ్వండి, గ్యాస్ లైన్స్ అవనివ్వండి వేస్తున్నప్పుడు మాకు వర్క్ జరుగుతున్నప్పుడు డెవలప్మెంట్ అంటే ఎట్లా ఉంటుందా అనిపించేది మాకు. ఆ వర్క్ జరుగుతున్నప్పుడు వందల మంది వర్కింగ్ అండి, అంత రెవెన్యూ స్టేట్కి కదా. ఇప్పుడు రెవెన్యూ అండ్ జనరేషన్ అంటే ఏది ఉండదండి. ఒక ఇన్వెస్ట్మెంట్ స్టేట్లోకి వచ్చిన తర్వాత ఆ రెవెన్యూ అనేది అక్కడక్కడ దాన్ని మాడ్యులేట్ చేయడమే. ఇప్పుడు ఒక కూలీ వచ్చాడండి మన దగ్గర వర్క్ చేయడానికి, అతను ఒక రోజుకి ₹1000 సంపాదించాడు. ఆ 1000 ఎక్కడ ఖర్చు పెడతాడు? స్టేట్లోనేగా. ఆ 1000 బయటకు వెళ్తే స్టేట్ బయటకు వెళ్ళదు కదండి. రెవెన్యూ మొత్తం అక్కడక్కడ సర్క్యులేట్ అవుతుంది కదా. ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేజర్ అయ్యాయి కదండి. ఇప్పుడు కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ శాలరీ ఇస్తుంది, 100 మంది ఎంప్లాయీస్ శాలరీస్ ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను, ఒక సెటిలర్ని. నా కంపెనీ 2 లక్షల జీతం ఇచ్చిందండి. నేను రెంట్ ఎక్కడ కట్టుకుంటాను? హైదరాబాద్లో. ఫుడ్ ఎక్కడ తింటాను? లైక్ హైదరాబాద్లో. సరుకులు ఎక్కడ కొంటాను? హైదరాబాద్లో. నా రెవెన్యూ హైదరాబాద్ దాటి వెళ్తుందా? కంపెనీ నా జీతం ఎక్కడి నుంచి వస్తుంది? యూఎస్ నుంచి వస్తుంది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? బయట నుంచి వచ్చినాయి. నేను ఖర్చు పెట్టేది ఎక్కడ? లోపల. రెవెన్యూ జనరేషన్, రెవెన్యూ సర్క్యులేషన్. ట్యాక్స్ బయట నుంచి వచ్చిన డబ్బులు ట్యాక్స్ ఎక్కడ కడుతున్నా? స్టేట్కి. సో మరి ఈ తప్పులన్నింటినీ సరిదిద్దుకునేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడన్నా ముందుకు పెడుతున్నారా? రేపు మీ అనాలిసిస్ ప్రకారం చూస్తుంటే మరి 2019కి 2024కి ఏం తేడా కనిపించబోతోంది? తేడా అనేది చాలా స్ట్రాంగ్గా కనిపించబోతుందండి. అదేంటనేది గ్రౌండ్లో మేము రెగ్యులర్ గ్రౌండ్ తిరుగుతున్నాం కాబట్టి మాకు క్లియర్ ఇంపాక్ట్ మేము చూస్తున్నాం. జనరల్ పబ్లిక్లో మేము చూస్తున్నాం. అంటే ఇవాళ అదొకే పబ్లిక్ పల్స్ ఎలా ఉందని మనకి గడ ముందు కనిపిస్తుంది. పార్టీ పరంగా ఆయన పరంగా ఆయన పక్కన ఉన్నటువంటి కోటరీ కానివ్వండి, ఇప్పుడు ఆయన అరెస్ట్ తర్వాతైనా ఈ పరిణామాల తర్వాతైనా ఏమన్నా మారిందా అనేది? మారలేదని నేను అనుకుంటానండి. కానీ ప్రజలు మాత్రం మారారంటారు. ప్రజలు మారారు, కోటరీ మారలేదు. ఎందుకంటే ఆ కోటరీ ఓపెన్లీ చెప్తున్నాను, ఇప్పుడు ఆయన పక్కన ఉన్నా లేకపోయినా 24 ఎలక్షన్స్ ఆయన గెలిస్తే నెక్స్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 monthలో ఆ క్వార్టరీ మొత్తం ఆయన పక్కకు వచ్చేస్తుంది, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఆ క్వార్టరీ ఆయన వదలలేదు. ఆ క్వార్టరీని ఆయన అంత స్ట్రాంగ్గా నమ్మారు. ఓకే, నమ్మక ద్రోహం అంటారు చూసారండి, ఆ క్వార్టరీ చేసింది అదే. ఆ క్వార్టరీ ఆయన వదలలేదు, ఇంకా ఆయన్ని పట్టుకుని జలగలనే వాడుతున్నారు. అది ఆయనకి అది తెలుసో తెలియదో ఇవాళకి మాకు తెలియదు. ఎందుకంటే ఆఫ్టర్ 2019 ఎలక్షన్స్ ఆయన తర్వాత మేము ఆయన కలవలేదు. సో ఆయన మీద అభిమానం అట్లా ఉండిపోయింది. కలుస్తారా? కలిసే ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేస్తానండి. ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఇన్విటేషన్ ఫ్రమ్ హిమ్ డైరెక్ట్లీ. కాదు, ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇది చూసిన తర్వాత ఆ క్వార్టర్ మమ్మల్ని కూడా కలవనదు ఆశీర్వాల్సిన పని లేదండి. ఇప్పుడు అభిమానం అనేది చెప్తున్నాను కదా, నేను ఒక అభిమానిగానే వెళ్ళలేదు. వి జస్ట్ వెంట్ ఇన్ టు దిస్. మీ పని చూసి మిమ్మల్ని పిలిపించారు. ఎగ్జాక్ట్లీ. మేము వెళ్ళినప్పుడు కూడా మేము ఆ పని మీద ఉన్నాం. బట్ ఆయన వే ఆఫ్ వర్కింగ్, ఇప్పుడు మా వర్కింగ్ టైమింగ్స్ ఏంటి అనుకుంటున్నారు మీరు? మా వర్కింగ్ టైమింగ్స్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6 అండి. మేము వర్క్ చేసిన టైమింగ్స్ ఏమనుకుంటున్నారు మీరు? అంతకన్నా ఎక్కువగా చేసి ఉండాలి. మార్నింగ్ 6 నుంచి నైట్ 1. ఓకే ఓకే. మేము ఆ రోజు 1 o'clock మేము వెళ్ళి పడుకున్న 3 గంటలు సాటిస్ఫాక్షన్గా నిద్రపట్టేదండి మాకు. ఆయన చెప్తా ఉంటారు చూసారు, పని రాక్షసుడని. అంతకు మించండి ఆయన, అంతకు మించి. ఇప్పుడు
ఈ చిన్న చిన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఆయన వెన్నుపోటుదారుడు మాటలు మార్చేస్తాడని. నేను అగ్రీ చేస్తాను ఆయనకి. ఆయన మాటలు మారుస్తాడు. ఆయన పక్క నుండి చూసాను నేను అది నెగిటివ్ వేలో చెప్పట్లేదు. ఆయన మాటలు మారుస్తాడు. ఎందుకు? నా స్టేట్ ఇవాళ బాగుపడుతుంది, రేపు పొద్దు నన్ను ఏమన్నా పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైవే బాగాలేదండి, విజయవాడ నుంచి ఈ వింగ్ ఒక రోడ్డు బాగాలేదు, సెంట్రల్ గవర్నమెంట్తో ఆ హైవే ఆన్చాలి అర్జెంటుగా. ఆయన 100 అబద్ధాలు చెప్తాడు. రోడ్డు కోసం. ఆ రోడ్డు పడిన తర్వాత ఆయన అబద్ధాలు చెప్తాడు. ఎందుకు? ఆల్రెడీ పబ్లిక్కి జరిగింది, మంచి జరిగింది. ఆయన నన్ను ఏమన్నారు ఆయన ఇప్పుడు పట్టించుకోడండి. నేను అబ్జర్వ్ చేసింది అదే. వెన్నుపోటుదారుడు అంటున్నారా, మోసం చేస్తాడంటున్నారా, మాటలు మారుస్తాడంటారా, ఈ లీడర్ దగ్గర ఒక మాట ఆ లీడర్ దగ్గర ఒక మాట మాట్లాడతారంటారా? అది ఏది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడతాడు, అది నేను ఒప్పుకుంటా. బట్ అది దేని గురించి? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి? ఆయన స్వతహాగా ఏం ఎప్పుడు మేము చూసింది ఏ వాళ్ళ దాకా ఏం చేయలేదు, స్వతహాగా ఏం చేసుకోలేదండి. ఆయన కమ్మ అంటారు, కమ్మ కులంగా ఆయన చేసింది ఏదీ లేదు, అది అందరికీ తెలిసిందే. సీఎం ఆఫీస్లో కూడా ఆయన ఒక పర్సన్ని ఎంప్లాయీగా తీసుకొచ్చి పెట్టుకోవాలన్నప్పుడు ఆయన పబ్లిక్ మీటింగ్స్కి వెళ్తారు. మీరు కనబడ్డారు. మీ వే ఆఫ్ థింకింగ్ బాగుంది, మీ విజనరీ బాగుంది, మీ ఆలోచన బాగుంది, రేపు పొద్దున్న వచ్చేయమంటారు ఆఫీస్కి. అంతేగాని మీరు కమ్మ కులమా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఆయన అసలే ఉండదు. ఆయన మెయిన్ టార్గెట్ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్. నా స్టేట్కి నేనేం చేశా, నా స్టేట్లో ఇవాళ ఏం తీసుకొచ్చా, నేను ఇన్వెస్ట్మెంట్స్ ఏం తీసుకొచ్చా. ఆ రోజు అమిత్ షా గారు వచ్చినప్పుడు 40 బిలియన్లు రాళ్ళు వేశారని ఆయన ఎంత సీరియస్ అయ్యారు తెలుసా అండి? ఎంత సీరియస్ అయ్యారంటే ఆ రోజు ఆయన అగ్గిమే గుగ్గిలే ఉంటారు చూసారు, ఆ టైప్ అసలు అధికారులందరినీ పిలిచి ఎవరు చేశారు, ఎందుకు జరిగింది ఆ మిస్టేక్, ఆ లోకల్ ఎమ్మెల్యే చేశారా, లోకల్ ఎవరు చేశారు, మినిస్టర్ చేశారు, ఎవరు చేశారు, ఎందుకు జరిగింది అది ఇప్పుడు కంపెనీస్ మనకి ఎన్నో వస్తున్నాయి, రేపు పొద్దున కంపెనీ అయిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? దానికి ఆన్సర్ మీరు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎందుకు జరిగింది, నాకు సాయంత్రం రిపోర్ట్ తీసుకురండి. అది అసలు సీసీ రోడ్లు అవనివ్వండి, అదే అవనివ్వండి, ఆయనకి అవసరం. ఇప్పుడు ఒక మినిస్ట్రీ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి రోడ్లు పడినా లేదని ఆ మినిస్టర్ చూసుకుంటారు. ఐఏఎస్తో ఇంటరాక్ట్ అవుతారు, ఫండ్స్ రిలీజ్ అయినా లేదు చూస్తారు, రోడ్ పడినా లేదు చూస్తారు. ఈయన ఎవ్రీ 3 monthsకి కలెక్టర్ రివ్యూ ఉండేదండి, కలెక్టర్ రివ్యూ మీటింగ్ ఉంటుంది ఎవ్రీ 3 monthsకి. ఏ చీఫ్ మినిస్టర్ పెట్టారండి? వైట్ పేపర్ శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఏ చీఫ్ మినిస్టర్ రిలీజ్ చేశారు శ్వేతపత్రాలు? ఆ నిజంగా వాళ్ళు తప్పు చేశారో, స్కామ్ చేశారో, ఏదో చేశారు అనుకుంటే ఎంత శ్వేతపత్రం అనేది ఎంతో డేర్తో ఇచ్చేది. ఇప్పుడు ప్రతి ఒక్క జీవో ఆ రోజు పోర్టల్లో విజిబిలిటీ ఉండేది, వాళ్ళు విజిబిలిటీ లేదు. మీరు ఒక జీవో చూడడానికి మీరు లేదు, ఏ జీవో ఎక్కడవుతుందో తెలియదు, ఏమోయి ఎక్కడవుతుందో తెలియదు, ఏమోయి మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందో మీకు తెలియదు. ఆ టైంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్, ఓపెన్ పేపర్, మీకు క్లియర్ పిక్చర్ అనమాట. మీకు ఏ జీవో ఈ నెంబరా మీరు కొట్టగానే గవర్నమెంట్ పోర్టల్లో ఉండేది, ఆ జీవో దేనికి ఇచ్చారు ఏంటి అనేది. ఇవాళ మీరు ఏ జీవో దేనికి ఇచ్చారు మీకు యూ క్యాన్, ఇట్స్ నాట్ విజిబుల్ టు యూ. కామన్ పబ్లిక్కి విజిబిలిటీ ఏదీ లేదు. సో అది నేను చెప్తాను, వెన్నుపోటుదారుడు ఎన్నో అన్నారు, మాట మారుస్తాడు, నేను యాక్సెప్ట్ చేస్తాను, మాట మారుస్తాడు ఆయన. దేనికోసం? స్టేట్ కోసం, ఒక రోడ్డు కోసం మాట మారుస్తాడు, ఫ్లైఓవర్ కోసం మాట మారుస్తాడు ఆయన. ఎందుకంటే ఆ మాట చెప్తేనే అక్కడ పడుతుంది అనుకుంటాడు ఆయన. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన రేపొద్దున వీళ్ళు నన్ను అంటారు అని ఆలోచించడు. రేపొద్దున ఆయన ఆలోచించేది అక్కడ రోడ్డు పడింది. అండ్ ఇప్పుడు కూడా మేజర్ రోడ్స్ వైడనింగ్ ఎక్స్టెన్షన్స్. రోడ్డు పడితే డెవలప్ అవుతుంది, రోడ్డు పడితే ఓపెన్ సైట్స్కి కన్స్ట్రక్షన్స్ వస్తాయి, కన్స్ట్రక్షన్ వచ్చినట్టే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇన్వెస్టర్స్ వస్తారు. ఆయన మార్నింగ్ లేచిన నుంచి నైట్ దాకా ప్రతి ఒక్క రివ్యూ మీటింగ్లో ఇవాళ ఏం వచ్చింది స్టేట్కి అనేది ఉంటుందండి. ప్రతి రివ్యూ మీటింగ్లో ఇవాళ స్టేట్కి ఏం వచ్చింది, ఎంత స్టేట్కి వచ్చింది, ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చింది. పబ్లిక్ అందరూ అనుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటే, గవర్నమెంట్ జాబ్స్ అనుకుంటారు. ఆయన అదొక్కటే కాదు నేను పట్టించుకుంది. ఆయన పట్టించుకుంది ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక ఎంప్లాయీ ఉండాలి. లులుమాల్ మెయిన్ టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్ రెవెన్యూ కోసమా, స్టేట్ రెవెన్యూ కోసం. లులుమాల్ వచ్చి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అండి? ఇప్పుడు మీకు చెప్పినట్టు లులుమాల్ ఎక్కడ కంపెనీ? అవుట్ ఆఫ్ ఇండియా. ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది? అవుట్ ఆఫ్ ఇండియా. డబ్బులు ఎక్కడికి వస్తాయి? ఇండియాలో ఎక్కడికి వస్తాయి? మన స్టేట్కి వస్తాయి. ఆ స్టేట్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లులుమాల్ ఎంతమంది ఎంప్లాయీస్ వస్తారు? డెవలప్మెంట్ అంటే అదే, నీకు ఏది కాదు. ఇప్పుడు లులుమాల్ ఉంది, లులుమాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్టీ ల్యాండ్లో కట్టారు, ఎంప్లాయీస్ రావాలి కదా.
ఆటోమేటిక్ ఎంప్లాయీస్కి హౌసెస్ కావాలి, హౌసెస్కి కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ రావాలి, హౌసెస్ అది వచ్చేది సూపర్ మార్కెట్స్, రెవెన్యూ, లూలు మాల్కి శాలరీస్ ఇక్కడ కాదు, మన స్టేట్ గవర్నమెంట్ కాదు కదా ఇచ్చేది, ఆ స్టేట్ రెవెన్యూ కాదు కదా, బయట నుంచి వచ్చే రెవెన్యూ స్టేట్లోకి వస్తుంది. ఆ రెవెన్యూ బయటకు వెళ్తుందా మళ్ళీ వెళ్ళదు, స్టేట్లోనే ఉంటుంది, అక్కడక్కడక్కడికి సర్క్యులేట్ అవుతుంది రెవెన్యూ. ఆయన మెయిన్ టార్గెట్ ఇప్పుడు అదే అండి. ఆయన మెయిన్ టార్గెట్ ఒకటి, నేను కడతాను, అక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలి, రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఆ రెవెన్యూ అక్కడే సర్క్యులేట్ అవ్వాలి. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఫామ్ అవుతుంది. ఆ ఒక్క ఎంప్లాయ్మెంట్ ద్వారా సూపర్ మార్కెట్స్ వస్తాయి, సూపర్ మార్కెట్కి ఎంతమంది ఎంప్లాయీస్ వస్తారు, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఫామ్ అవుతుంది. సో ఆయన ఎప్పుడు మెయిన్ టార్గెట్ ఎప్పుడు బిగ్ పిక్చర్ ఉంటుందండి. అది ఓపెన్గా చెప్తాను, ఆయన మోడీ గారు ఇది కాదు, మోడీ గారే చంద్రబాబు గారిని ఎప్పుడు ఫాలో అవుతారు, అదైతే నేను 100% చెప్తాను. నేను ఎప్పుడు విజన్ 2020 ఎప్పుడు ఇచ్చారండి, చంద్రబాబు గారు విజన్ 2020 ఎప్పుడు ఇచ్చారు, ఇవాళ ఆయన చెప్పినట్లేదా, ఇవాళ 2023లో మనం ఉన్నాం, ఆయన ఎప్పుడు 2020 అనేది అసలు కంప్లీట్లీ డిజిటల్ వరల్డ్ అవుతుందో ఎప్పుడో చెప్పారు ఆయన. అప్పుడు అసలు డిజిటల్ మీడియా అంటే ఎవరికి తెలియదు, అసలు డిజిటల్ వరల్డ్ అనేది ఎవరికి తెలియదు. మరి ఇవాళ డిజిటల్ చూస్తున్నాం, మనం డిజిటల్ వరల్డ్ అనేది ఇవాళ చూస్తున్నాం. రైట్. ఏంటి మరి మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, మళ్ళీ ఆయన టీంలోకి వెళ్ళాలనే ప్రయత్నాల్లో ఉన్నారా, చేస్తున్నారా? లేదండి, ప్రయత్నం అయితే చేయట్లేదు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన పలానా వ్యక్తి సపోర్ట్ నాకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను ఎనీ టైమ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ హిమ్. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఏంటంటే అండి, నిజాన్ని దీనిలో చెప్తారు, నిజం ఇది కష్టంగా ఉండొచ్చు అవతల వాళ్ళకి, బట్ మేము ఉన్నది మొహం మీద ఉన్నది ఉన్నట్టు చెప్తాం, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాం, రైట్ అయితే రైట్ అని చెప్తాం. అది తీసుకున్న వాళ్ళు బట్టి ఉంటుంది. చంద్రబాబు గారిని ఏ రోజు మేము తప్పు పట్టమండి. ఆయనకి మీరు వెళ్ళి సార్ మీరు చేసింది రాంగ్ అని చెప్తే హీ విల్ టేక్ ఇట్ ఇమీడియట్లీ. ఆయన దాని గురించి అప్పటికే ఒక 1 అవర్లోనే 100 అనాలిసిస్ చేసేస్తారు ఆయన. కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఇది రాంగ్ వెళ్తుంది అని చెప్పిన వాళ్ళు లేరు. అది రాంగ్ అవుతున్నా సార్ మనం చేసేది రైట్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇవాళ దాకా కూడా. స్టిల్ లోకేష్ గారు అవనివ్వండి, లోకేష్ గారు టీం అవ్వండి, వాళ్ళు కొంచెం ప్రయత్నాలు చేస్తున్నారు, చేంజ్ కొంచెం మార్పు తీసుకొచ్చారు. కాకపోతే క్వార్టరీ ఏదైతే ఉందో అదైతే మారలేదు. చూద్దాం. మీరు అనుకున్నట్టుగా ఈ వీడియో ఒకవేళ ఆయన వరకు చేరి, ఈ ఇంటర్వ్యూ ఆయన వరకు చేరి మీ బాధ ఏంటి, అసలు ఆ రోజు ఏం జరిగింది, మీరు చెప్పినట్టుగా సాటిస్ఫాక్షన్ సర్వే 90% అని ఇచ్చారు, 28% ఉన్నది 28% 90%గా మ్యానిపులేట్ చేశారని ఇప్పుడు నేను వింటేనే నేనంత షాక్ అయిపోయాను. మరి ఈ విషయం ఈ వీడియో ద్వారానే సార్ ఆయనకి తెలిస్తే ఆయనంత షాక్ అవుతారు. కనీసం మిమ్మల్ని పిలిచే ప్రయత్నం అన్న మరోసారి చేస్తారో లేదైతే చూద్దామండి. అంటే ఆయన పిలిస్తే మాత్రం నేను హెసిటేట్ చేయనండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను ఏ రోజు కూడా ఆయన్ని ఒక నా మనిషి అనేది ఆయన దగ్గర వెళ్ళిన ఆ మైండ్ వెళ్ళలేదు. నేను యాజ్ అన్ ఎంప్లాయీ వెళ్ళా నేను. బట్ ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు ఐ జస్ట్ బికేమ్ డివోటీ ఆఫ్ హిమ్. ఆయన దగ్గరికి రిపోర్ట్స్ వెళ్తున్నప్పుడు మీరు నలిగిపోయేవాళ్ళం తెలుసా మేము. ఇదేంటి మేము ఇది కాదుగా రిపోర్ట్ ఇచ్చింది, ఆయన మోసం చేస్తున్నారు, ఆయన ముంచేస్తున్నారు, ఇది రాంగ్ జరుగుతుంది. ఎలక్షన్స్కి ఇంకొక 10 రోజుల ముందు కూడా మనం గెలుస్తాం రిపోర్ట్ ఇచ్చారండి. మేము ఎంత మదన పడిపోయామంటే మాలో మేము, మా టీం అవనివ్వండి, ఇప్పుడు నా టీంలో మేజర్ ఎంప్లాయీస్ స్టిల్ దే వర్కింగ్ ఇన్ టీడీపీ పార్టీ రైట్ నౌ. పార్టీలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు నా టీంలో, అన్ని క్యాస్ట్ పర్సన్స్ ఉన్నారు. కొంతమంది వైఎస్ఆర్ దేవుడిగా బండి మీద స్టిక్కర్లు వేసుకుని తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ అన్ని పీకేసి నేను చంద్రబాబు గారి మనిషిని, ఆ క్యాస్ట్ చూడలేదు, ఏది చూడలేదు. హిజ్ డివోషన్ అంతే, హిజ్ అడ్మినిస్ట్రేషన్. ఆయన పక్కన మనం ఒకసారి పని చేస్తే ఆయన అసలు ఆ ఉండే సాటిస్ఫాక్షన్ వేరండి. ఆయన వే ఆఫ్ థింకింగ్ అవనివ్వండి, ఆయన ఆలోచన పరిధి అవనివ్వండి. మనం మధ్యాహ్నం ఏం చేద్దామని ఆలోచించే టైంలో ఆయన 10 ఏళ్ళ తర్వాత మనం ఎట్లా ఉండాలో చెప్తారు ఆయన. అలాంటి లీడర్ ఒక స్టేట్కి కాదు, ఐ ఫీల్ లైక్ ఇండియాకి హీస్ వన్ ఆఫ్ ది బెస్ట్. అలాంటి లీడర్స్ దొరకరు. ఐ థింక్ మోడీ ఈజ్ ఆల్సో ది బెస్ట్. ఆ తర్వాత అంత విజనరీ కాదు, ఈయన విజనరీని ఆయన. ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఉందండి, స్వచ్ఛ భారత్ ఎవరు ఏం చేశారండి, అది ఎప్పుడు అవుతుంది మనకి? పచ్చదనం పరిశుభ్రత అని జన్మభూమి కార్యక్రమాలని ఎప్పుడు చేశారండి చంద్రబాబు గారు. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీ ప్రయాణం మళ్ళీ అటువైపు సాగాలని అయితే కోరుకుంటున్నాను. మీ ఆవేదన కూడా ఆయన వరకు చేరాలని అయితే నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కేవలం థ్యాంక్ యూ సో మచ్ అండి. కేవలం ఇప్పుడు ఇది కూడా చెప్తాను కదా, ఈ ఆవేదన ఏదైతే ఉందో ఆయన దగ్గరికి వెళ్ళాలనేది నా బాధ కాదు, బట్ జరిగింది తెలియాలి.
అది ఆయనకి అవనివ్వండి, పబ్లిక్కి అవనివ్వండి, అందరికీ తెలియాలి. ఆయన ఏ రోజు కూడా పబ్లిక్కి అందరూ కూడా నెగిటివ్గా తీసుకెళ్ళారు. కమ్మ ఇది క్యాస్ట్, ఆయన ఏ రోజు కూడా నెగిటివ్, అసలు కమ్మ అనేది క్యాస్ట్ పరంగా ఆయన ఏ రోజు లేరండి ఇవాళ దాకా ఇప్పటికి కూడా. స్టిల్ మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉండి, ఒక ప్రొఫెషనలిజం ఉండి, ఈ ఇంపాక్ట్ నేను చేయగలుగుతాను నమ్మితే ఆయన రేపొద్దున మీరు ఆఫీస్కి వచ్చేయండి. అది ఆయన తత్వం అండి. ఆయన ఎంతసేపు ఒక పర్సన్ అవనివ్వండి, ఒక ఆర్గనైజేషన్ అవ్వండి, ఒక టీం అవనివ్వండి, వీళ్ళ ఇంపాక్ట్ స్టేట్ మీద ఎంత ఉంటుంది, ఆయన ఏ రోజు కూడా నాకు ఏం చేస్తారు, నాకు స్వతహాగా ఏంటని ఎప్పుడు ఆలోచించలేదండి. ఆయన పక్కన మేము ఉండి వీ హ్యావ్ డన్ మెనీ థింగ్స్. కియా మోటార్స్ అవనివ్వండి, పోలవరం అవ్వండి, ఆయనతో ఎన్నో చోట్ల నేనే స్వతగా ట్రావెల్ చేశాను. కియా మోటార్స్ అప్పుడు ఆయనతో పాటు నేను శంకుస్థాపనకి వెళ్ళాను, ఆయనతో పాటు ఫ్యాక్టరీ కియా మోటార్స్ ఓపెనింగ్కి వెళ్ళాను, ఆయనతో పాటు ఫస్ట్ ఇయర్ ఓపెనింగ్కి ఉన్నాను నేను. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఇప్పుడు స్మార్ట్ సిటీ సమ్మిట్ అవనివ్వండి, పార్ట్నర్షిప్ సమ్మిట్ అవ్వండి, ప్రతి దాంట్లో ఆయన పక్కన ఆయనతోనే ఉన్నాను నేను. అంటే ఆయనతోనే ఉండమంటే దట్స్ అంటే నాకు ఒక పరిధి ఉంటుంది కదా. సో సోషల్ మీడియా పరంగా అవర్ ఫోకస్ ఇస్ మోర్ అన్ టు దట్ పార్ట్. సో ఆయన చూసి మేము పొంగిపోతుండేవాళ్ళం. ఆయన చూసి ఆయన ఒక లీడర్, ఎందుకు లీడర్ అన్నారు ఆయన్ని అనేది ఎన్నో మాటలు అంటారు, కానీ ఏ రోజు ఆయన పట్టించుకోరండి. ఆయన మెయిన్ టార్గెట్ ఒకటే, నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా. ఇప్పుడు రేపు పొద్దున్న ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడాను, విభేదించాను, లేకపోతే ఎవరు వీళ్ళతో మాట్లాడి విభేదించాను, నేను వెన్నుపోటు పొడిచానంటే దట్స్ నాట్ వెన్నుపోటు, దట్స్ కంప్లీట్లీ. ఇప్పుడు ఒక తల్లి పిల్లల కోసం, పిల్లలకి ఆకలి తీర్చాలంటే తల్లి ఏదైనా చేస్తుందండి, అబద్ధాలు చెప్తారు, ఏదైనా చేస్తారు. అది దట్స్ వీ నో దట్. ఆయన చేసేది కూడా అదే అండి. ఆయన ఎప్పుడు కూడా ఎంతసేపు పొద్దున్న లేచిన కానీ నైట్ ఇప్పుడు దాకా నా స్టేట్ అంతే. నా ఫ్యామిలీ అన్నారు, భువనేశ్వర్ గారు ఎక్కడ ఉన్నారు అది అన్నారు, మనవాడు ఎక్కడ ఉన్నాడు అన్నారు, ఏది మాట్లాడరండి. మార్నింగ్ 6 లేసి కానీ రాత్రి పొడిని 12 దాకా రిపోర్ట్స్. ఎక్కడ ఏ పని ఆగింది, ఎందుకు ఆగింది, కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా అది. ఆ వర్క్ ఎందుకు జరగలేదు, మీకు ఫండ్స్ ఆగలేదు కదా, ఎందుకు జరగలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఆగిన రోజు ఒక్కరోజు చూపించమనండి. ఏదైనా ఫెస్టివల్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్ స్టార్టింగ్లో ఫెస్టివల్ వచ్చిందనుకోండి, ఏదైనా మంత్ ఫస్ట్ వీక్లో ఫెస్టివల్ ఉందనుకోండి, లాస్ట్ వీక్లో శాలరీస్ వెళ్ళిపోయేవి. 30th దాకా కూడా వెయిట్ చేసేవాళ్ళు కాదండి. ఆయన గురించి చెప్తా వెళ్తే నేను ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ హరీష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎ ఛాన్స్.